నమస్కారం. టీసాట్ ఛానల్కు స్వాగతం. మై నేమ్ ఈస్ డాక్టర్ బి నరేష్, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ అండ్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. ఈరోజు కార్యక్రమంలో భాగంగా సెల్ ఫోన్ అడిక్షన్, దీని నుంచి బయటపడడం ఎలా అనే కార్యక్రమాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం. సెల్ ఫోన్ అనేది, పర్టికులర్గా స్మార్ట్ ఫోన్ అనేది మంచి కొరకే కనుగొనబడినప్పటికీ దీనివల్ల చాలా అనేక అనర్థాలు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, ఏడాది వయసు నుంచి ఉన్నటువంటి చిన్నపిల్లలు మొదలుకొని చదువుకునే విద్యార్థులందరికీ ఇది మంచి కంటే చెడు ఎక్కువగా చేస్తుంది. ఇది చాలా తీవ్రమవుతుంది. దీన్ని అరికట్టడానికి, కంట్రోల్ చేయడానికి, నియంత్రించడానికి ఈ కార్యక్రమాన్ని టీసాట్ ఛానల్ వాళ్ళు చూపిస్తున్నారు. ముందుగా సెల్ ఫోన్ ఎందుకు మంచి అనేది ఒక నిమిషం చూద్దాం. ముఖ్యంగా విద్యార్థులు సెల్ ఫోన్లు అనేటివి, ఈ స్మార్ట్ ఫోన్ అనేటివి వాళ్ళకు వచ్చిన డౌట్లు ఏదైనా క్లియర్ చేసుకోవడానికి, ఏదైనా ఒక ఎడ్యుకేషనల్కి సంబంధించినటువంటి ఏదైనా ఒక కార్యక్రమం చూసుకోవడానికి కొంతవరకు ఉపయోగించుకుంటే ఓకే. కానీ దీనికి బదులుగా దీన్ని ఎక్కువగా చూస్తూ రకరకాలైనటువంటి వీడియోస్, స్క్రీన్ షాట్లు, రకరకాల గేమ్స్ ఇవన్నీ చూస్తూ వాళ్ళ చదువులో ఇబ్బంది పడిపోతున్నారు, చదువులో వెనకబడిపోతున్నారు. మానసిక, శారీరక సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. క్రైమ్ రేటు కూడా పెరుగుతోంది దీనివల్ల. వీటన్నిటి నుంచి బయటపడడానికి టీసాట్ అందిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ స్మార్ట్ ఫోన్ అడిక్షన్ నుంచి బయటపడడం ఎలా. దీని గురించి చర్చించడానికి ఇద్దరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మన దగ్గర ఉన్నారు. సో మొదటగా నల్లమోతు శ్రీధర్ గారు, సో టెక్నాలజీ ఎక్స్పర్ట్ అండ్ ఫ్యాకల్టీ, పోలీస్ అకాడమీ. నెక్స్ట్ డాక్టర్ పూజితా రెడ్డి గారు, సో సైక్రియాటిస్ట్. ఈ ఇద్దరు ఎక్స్పర్ట్స్తోని మనము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. సో ముందుగా మనం ఒక చిన్న ఇంట్రడక్షన్ చూద్దాం. చూడండి, ఎలా చూడండి ఎంతమంది పిల్లలు దీనికి అడిక్ట్ అయిపోతున్నారు. చూడండి, యువకులు, యువకులు, చదువుకునే వాళ్ళు, కాలేజీ వెళ్ళేవాళ్ళు అంతా ఒకటేంటి, పండు ముసలి వరకు అందరూ దీనికి బానిసలే. ఇది ఎక్కువైపోయి అనేక ప్రభావాలని చూపిస్తోంది. మరి అసలు స్మార్ట్ ఫోన్ అడిక్షన్ దేన్ని అంటారు, ముందు అది చూద్దామని. అంటే దేన్నైనా సరే వ్యసనం అని ఎందుకంటామంటే దానివల్ల మనకు శారీరక, మానసిక, ఆర్థిక ఇబ్బందులు వచ్చి అది లేని పరిస్థితి ఉండి మనకు దానివల్ల ఇబ్బందులు అవుతూ ఉంటే దానిని మనం ఏమంటామంటే అడిక్షన్ అంటాం. స్మార్ట్ ఫోన్ కూడా అంతేనండి. మనం ఖాళీ దొరికినప్పుడల్లా టైం వేస్ట్ చేసుకుంటూ, డబ్బులు వేస్ట్ చేసుకుంటూ, రకరకాల మార్గాలుగా దాన్ని చూస్తూ చివరికి మనం అది విధి లేని పరిస్థితికి వచ్చేసాం. సో కాబట్టి దీన్ని మనం స్మార్ట్ ఫోన్ని ఎక్కువగా చూడడం అనేది అడిక్షన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో చూడండి, మరి ఈ స్మార్ట్ ఫోన్ అడిక్షన్కి మనం అడిక్ట్ అయ్యాము అని తెలిపేటటువంటి సంకేతాలు ఏంటివి, మనకు దేన్ని ఎట్లా, మరి ఆ సంకేతాలు ఏం కనిపిస్తాయంటే శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడడం. అంటే దీన్ని ఎక్కువగా చూడడం వల్ల కళ్ళు మనడము, మెడకండరాలు పట్టేయడము, తర్వాత పనులు మానేసి దీన్నే చూస్తూ ఉండడము, చదువులో వెనకబాటు పడము, డిప్రెషన్, ఇలాంటివన్నీ మీకు కనిపిస్తున్నాయి అంటే దీన్ని చూడడం వలన డెఫినెట్గా మీరు స్మార్ట్ ఫోన్ అడిక్షన్కి గురయ్యారనే అర్థం. మరి దీన్ని నియంత్రించడానికి ఏం చేయాలి, అసలు టెక్నాలజికల్గా ఏం చేయాలి, మనం ఏమేం ఫీచర్లను, సెల్ ఫోన్లో ఉండేటటువంటి ఏమేం ఫీచర్లను వాడుకొని మనం నియంత్రించవచ్చు, దీనివల్ల ఏమన్నా సైబర్ థ్రెట్ ఉందా, ఇలాంటివన్నీ చర్చించడానికి మన నల్లమోతు శ్రీధర్ గారు ఉన్నారు. అలానే సో మనకి దీనివల్ల వచ్చేటటువంటి మానసిక ఇబ్బందులు ఏంటివి, దీనికి ఏదైనా థెరపీ ఉంటుందా, దీనివల్ల వచ్చేటటువంటి మానసిక ఇబ్బందులు ఏంటి, దీన్ని ఎలా నియంత్రించు అని చెప్పడానికి డాక్టర్ పూజితా రెడ్డి గారు ఉన్నారు. సో ముందుగా శ్రీధర్ గారు, మనం టెక్నాలజీ ఉపయోగించి దీన్ని ఏమైనా నియంత్రించవచ్చా? బీయింగ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నరేష్ గారు, వాస్తవంగా ఈరోజు పేరెంటల్ కంట్రోల్ అప్లికేషన్స్ చాలా అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణ గూగుల్ ఫ్యామిలీ లింక్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ ఫ్యామిలీ లింక్ అని ఇలాంటి అప్లికేషన్స్ ఒక్కసారి మనం ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎంత టైం పాటు ఒక పిల్లవాడికి ఫోన్ ఇచ్చినప్పుడు ఒక గేమ్ కానీ, ఒక యాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ లాంటివి వాడుతున్నారు అనుకోండి, ఎంతసేపు పాటు వాటిని ఎట్టి పెట్టవచ్చు, రోజు మొత్తం మీద ఒక అరగంట లేదా వారానికి ఒక 2 days అలాగా కొన్ని అప్లికేషన్ కంట్రోల్స్ని మనం సెట్ చేయవచ్చు. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే, పిల్లలకు ఫోన్ ఇవ్వకపోతే గనక పూర్తిగా గందరగోళం, మీరు అన్నట్లు సైకలాజికల్గా వచ్చేటప్పుడు వాళ్ళు రిటర్న్ దాడి చేసే పరిస్థితి కానీ, సూసైడ్కి వెళ్ళే పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి సో వాళ్ళని పూర్తిగా సెల్ ఫోన్ అనేది బలవంతంగా, భయంకరంగా లాక్కోవటం అనేది సాధ్యపడే విషయం కాదు. కాబట్టి
ఒక రివార్డ్ మెకానిజం మేడము ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏదైతే బ్రెయిన్కి నువ్వు బాగా చదివితే గనక పొద్దున్నే సాయంత్రం మంచిగా చదువుకొని అన్ని రకాల ఫిజికల్గా ఆటలాడుకొని అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే నువ్వు రోజుకు ఒక అరగంట పాటు వాడుకుంటావని రివార్డ్ మెకానిజం అలవాటు చేయడం ద్వారా ఒక కొంత సర్టన్ టైం మాత్రమే వాళ్ళు స్మార్ట్ ఫోన్ వాడుకునేలాగా చేస్తే ఏమవుతుంది, స్మార్ట్ ఫోన్ అడిక్షన్ తగ్గుతుంది, వాళ్ళు భౌతికంగా ఆటలాడుకోగలుగుతారు, సామాజికంగా మిగతా పిల్లలతో కలవగలుగుతారు, కుటుంబంతో కలవగలుగుతారు, కుటుంబంతో కలిసి భోజనం చేయగలుగుతారు. అంటే అన్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అనేది అన్ని ఆస్పెక్ట్స్లో కూడా డెవలప్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు పేరెంటల్ కంట్రోల్ యాప్స్ లాంటివి ఇన్స్టాల్ చేస్తే మళ్ళొక్కసారి ఆ 2 యాప్స్ గురించి స్లోగా మా ప్రేక్షకులకు చెప్పరా? మీకు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్తే కనుక లేదా యాపిల్ ఐఫోన్ వాడుతుంటే కనుక యాప్ స్టోర్లో గూగుల్లో అయితే గూగుల్ ఫ్యామిలీ లింక్ ఉంటుంది. గూగుల్ ఫ్యామిలీ లింక్ అని చెప్పేసి అని ఒక అప్లికేషను. సో దీన్ని టైప్ చేసి వెతికితే కనుక దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మైక్రోసాఫ్ట్ది కూడా మైక్రోసాఫ్ట్ ఫ్యామిలీ లింక్ అని యాప్ ఉంటుంది. వీటిని మీరు ఒక్కసారి మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత దాంట్లో మొత్తం అప్లికేషన్స్ లిస్ట్ వస్తుంది. ఏ యాప్ని ఇన్స్టాగ్రామ్ మీ పిల్లలు ఎక్కువ వాడుతున్నారు అనుకోండి, సో ఇన్స్టాగ్రామ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎంత టైము రోజు మొత్తం మీద వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ వాడుకోవడానికి ఇవ్వాలి అన్నదాన్ని అక్కడ మనం సెట్ చేయొచ్చు. ఒకవేళ వారానికి ఒక 2 రోజులే సెట్ చేద్దాం అనుకుంటే, అంటే 5 రోజుల పాటు వాళ్ళు పూర్తిగా చదువుకోవాలి, ఆటలాడుకోవాలి, ఇలా ఉండాలి, వారానికి 2 రోజులు ఇద్దామని మీరు అనుకుంటే కనుక ఆ 2 రోజులు శనివారమో ఆదివారమో లేదా మీకు నచ్చిన వారాలు సెలెక్ట్ చేసుకొని అది మార్నింగ్ 9:30 to 10 లేకపోతే కనుక ఇలా ఒక టైంని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ అనే దానికి ఆ పర్టికులర్ టైమే ఓపెన్ అయ్యేలాగా సెట్ చేస్తే తర్వాత వాళ్ళు ఎప్పుడన్నా ఓపెన్ చేయడానికి ట్రై చేసినా అది ఓపెన్ కాదు. రెండోది, ఒకవేళ ఆ టైం దాటిపోయిన తర్వాత అది ఆటోమేటిక్గా అబ్రప్టెడ్గా క్లోజ్ అయిపోతుంది. తల్లిదండ్రులు చేస్తే కనుక చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతాం. ఫోన్ తీసుకున్న తర్వాత అదే పనిగా పిల్లలు ఏం చేస్తూ ఉంటారు అంటే ఒక 10 నిమిషాలు నాన్న 10 నిమిషాలు అమ్మని తీసుకొని గంట 2 గంటలు అయిపోతూ ఉంటాయి. దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఫ్రీ సాఫ్ట్వేర్ ఇవన్నీ. మేడం, యాక్చువల్గా ఎందుకు ఫోన్ కంటిన్యూగా పిల్లలు చూస్తుంటారు మేడం? దాని హార్మోన్లు అంటారు, డోపమైన్ హార్మోన్ రిలీజ్ అయిందంటారు, దాని కొరకే చూస్తున్నామంటారు. అంటే వాళ్ళకి తెలీదు అది డోపమైన్ హార్మోన్ రిలీజ్ అవుతుందని. అసలు ఆ కంటిన్యూగా చూడడానికి ఉండేటువంటి ఆ సైకలాజికల్ బయాలజికల్ ఫ్యాక్టర్ ఏంటి, కొంచెం చెప్పగలుగుతారా? ఇప్పుడు ఒక ఫోన్ ఓపెన్ చేసినప్పుడు ఒక గంట సేపు వీడియో ఉందనుకోండి, అది వేరే లెవెల్గా డోపమిన్ని రిలీజ్ చేస్తుంది. ఎట్లా అంటే మెల్లిగా పెరుక్కుంటూ రావడము, దాని తర్వాత కొంచెం సేపు ఆ డోపమిన్ రిలీజ్ సస్టైన్ అవ్వడము, దాని తర్వాత యాక్టివిటీ కానీ దానివల్ల ఏదైతే ఆనందం వస్తుందో అది తగ్గిపోయినాక మళ్ళీ బేస్ లైన్కి రావడము, ఇట్లాంటిది అవుతుంది. కాకపోతే ఈ షార్ట్ రీల్స్ ఏదైతే ఉన్నారో చూసారా, ఇంటి 1 minute వీడియోలు, 30 seconds వీడియోలు, మీరు ఎండ్ వరకు చూడాలి అని చెప్పే వీడియోలు, వీటి వల్ల ఏమవుతుందంటే డోపమిన్ సడన్ గా పెరుగుతుంది. ఎట్లా అంటే ఆ స్లోగా పెరగడం కాకుండా అది ఓపెన్ చేసిన వెంటనే మనకు ఒక హిట్ వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మనం సబ్స్టెన్స్ ఏదైతే మత్తు పదార్థాలు ఉన్నాయో, మందు, కళ్ళు, లేదు అంటే డ్రగ్స్, వేరే డ్రగ్స్, అవి ఏం చేస్తాయంటే మనం తీసుకున్న వెంటనే హిట్ ఇస్తాయి. సో సేమ్ రీల్స్ కూడా అలాగే హిట్ ఇస్తున్నాయి అన్నమాట. ఇంకా కావాలనుకుంటున్నారు, ఇంకా మనం కంటిన్యూ అవుతుంటాం, అది ఇంకా స్క్రోల్ చేయాలని అనిపిస్తానే ఉంటది ఇక రోజంతా. అంటే ఒక్కసారి స్పైక్ అయ్యి మళ్ళీ పడిపోవటం వలన దాన్ని కంటిన్యూ చేయాలని ఎగ్జాక్ట్లీ సడన్ స్పైక్ అండ్ ఫాల్ వల్లనే ఇదంతా అవుతుంది. శ్రీధర్ గారు, దీని వల్ల ఏదన్నా సైబర్ క్రైమ్ లాంటివి జరుగుతున్నాయి కంటిన్యూగా ఫోన్ చూడడము, ఫోన్ అడిక్షన్ వల్ల, లేకపోతే ఇప్పుడు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ సడన్ గా ఏదన్నా లింకులు ఓపెన్ చేయడం వలన? అది అన్ని మనకు మంచి ప్రోగ్రాంలే అనుకోవడానికి వీల్లేదండి, కొన్ని చెడ్డ ప్రోగ్రామ్ కూడా ఉంటాయి. దీనివల్ల ఏదైనా సైబర్ క్రైమ్లు పెరుగుతున్నాయా? ఒకవేళ పెరగకుండా కొంచెం పేరెంట్స్ ఏం చేయాలి అది ఒక్కసారి? తప్పకుండా నరేష్ గారు, 2 విషయాలండి. ఒకటి, సైబర్ నేరాలు, ఆర్థికపరమైన నేరాలు కొన్ని అయితే ఈరోజు పిల్లల మీద ఆన్లైన్లో హెరాస్మెంట్ జరగడం అనేది కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. సో రీసెంట్గా మొన్న ఒక ఛానల్లో మాట్లాడున్నాను. ఒక కేరళలో ఒక కుర్రాడు తెలుసో తెలియకో ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఏంటి, గే డేటింగ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాడు. చిన్న ఎగ్జాంపుల్ చేస్తే అతనిని, ఆ 14 ఏళ్ల కుర్రాడిని తెలిసి తెలియకుండా ఎవరో టార్గెట్ చేసి, ఒక రాజకీయ నాయకుడి దగ్గర నుంచి ఒక 5-6 పీపుల్ టార్గెట్ చేసి అతను వేధింపులకు గురి చేసి సెక్సువల్గా హెరాస్ చేసి రకరకాల ఇబ్బందులు పెట్టున్నారు. అంటే ఈరోజు పిల్లలకు ఫోన్ ఇస్తున్నాము, వీళ్ళు ఏదో సంథింగ్ మన జోలికి రాకుండా వాళ్ళు ఏదో చదువుకుంటున్నారని చెప్పేసి ఒక గదిలోకి వెళ్ళి చదువుకుంటున్నారని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించకపోతే వాళ్ళు ఇన్స్టాల్ చేసే అప్లికేషన్స్లో, ఆ గేమ్స్లో ఎవరో అపరిచితులు పరిచయం అవుతారు. పరిచయం అయ్యేసి నీతో మాట్లాడాలి, నీ ఫోన్ నెంబర్ ఇవ్వు,
లేకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు, నీ వేరే అబౌట్స్ ఏంటి, మీ పేరెంట్స్ ఏం చేస్తారు, ఇదంతా కూడా ప్రొఫైలింగ్ చేస్తారు. ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు ఇది చూస్తున్న పేరెంట్స్ కానీ పిల్లలు కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఇన్స్టాల్ చేసిన మల్టీప్లేయర్ గేమ్స్, అంటే మల్టీప్లేయర్ అంటే నేను ఎక్కడ ఉంటాను, ఇంకొకళ్ళు ఎక్కడో ఉంటారు, ఇద్దరు కలిసి ఆడుతూ ఉంటారు. ఈ 10 మంది కలిసి ఆడే దాంట్లో ఏమవుతుందంటే అక్కడో ఏ నోయిడాలోనూ ఇంకొకళ్ళు వచ్చేసి మిమ్మల్ని అడిగే స్కోప్ ఉంటుంది. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీతో మాట్లాడతాం, మనం వాట్సాప్ చాట్ చేసుకుందాం అని అడిగే స్కోప్ ఉంటుంది. మీ ఫోన్ నెంబర్లు కానీ మీ పేరెంట్స్ గురించి కానీ ఒకవేళ మీ ఆధార్ కార్డుల గురించో ఇంకా ఏ డీటెయిల్స్ అడిగినా కూడా ఎట్టి పరిస్థితులు ఇవ్వకూడదు. ఇచ్చున్నారు అంటే కనుక ఒకటే ఆర్థిక పరమైన నిర్వహణ జరగవచ్చు, హరాస్మెంట్ పరంగా మీ భావోద్వేగాలేంటి, మీ కుటుంబ సభ్యులేంటి, ఇదంతా తెలుసుకొని మెల్లగా ఇప్పుడు ఈ కుర్రాడు వచ్చేటప్పుడు ఒంటరిగా ఉంటున్నాడు అనుకోండి, ఈ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది అనుకోండి. సో అమ్మాయిని మెల్లగా ఒక మంచి మాటలు చెప్పేసి రకరకాలుగా నువ్వు న్యూడ్గా ఉన్నప్పుడు ఫోటో పంపించని చెప్పేసి అంటాము. ఇలాంటి రకరకాల ఇబ్బందులు ఎదుర్కొని సో యాప్లు డౌన్లోడ్ కాకుండా చూసుకోవాలంటారు. ఒకవేళ అవుతుందో లేదో పేరెంట్స్ ఒక్కసారి చూసుకోవాలి. ఖచ్చితంగా మీ పిల్లల ఫోన్లో ఏ యాప్లు ఉన్నాయో ఫస్ట్ చూడాలి. ఒకవేళ పెద్దవారు వాడుతుంటే కూడా వాళ్ళ యాప్ లో ఏదైనా డౌన్లోడ్ అయిందా వాళ్ళ ఫోన్ లో కూడా చూసుకోవాలి, ఉంటే వాటిని డిలీట్ చేసేసుకోవాలి. ఒక విషయం నరేష్ గారు, ఇక్కడ ఒక జాగ్రత్త ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సింది ఏంటంటే, మీ ఫోన్ మీ పిల్లలకు సపరేట్ ఫోన్ కొనేవలగలే స్తోమత ఉంటే కొనిచ్చినప్పుడు వాళ్ళ కోసం ప్రత్యేకంగా పిల్లలకి సంబంధించిన ప్రొఫైల్ క్రియేట్ చేయడం చాలా అవసరం. సో ఒకవేళ మీ ఫోన్ని మీ పిల్లలకి ఇస్తున్నప్పుడు దాంట్లో అకౌంట్ సెట్టింగ్స్ లోకి వెళ్తే కనుక ప్రొఫైల్స్ అని అకౌంట్స్ ప్రొఫైల్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్కి వెళ్ళి మీ పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక ప్రొఫైల్ క్రియేట్ చేయండి. చేస్తే దాంట్లో ఏమొచ్చు, యూట్యూబ్ కిడ్స్ అనే దాన్ని ఇన్స్టాల్ చేయొచ్చు, సేఫ్ బ్రౌజర్స్ ఇన్స్టాల్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ లాంటివి ఇన్స్టాల్ కావు దాంట్లో. అంటే మీ పిల్లలకు ఒక సేఫ్ ఆరోగ్యకరమైన ఎన్విరాన్మెంట్ ఇస్తున్నాం మనం. ఇస్తున్నారు పేరెంట్స్. ఒకవేళ ఇస్తే అంటే పేరెంట్స్ పిల్లలకు కొనివ్వాలనుకున్నా లేదా మీ ఫోనే ఇవ్వాలనుకుంటున్నప్పుడు కూడా దాంట్లో కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేసి ఇవ్వడం, పిల్లలకి ఇచ్చేటప్పుడు ఆ ప్రొఫైల్ ఒక లాగిన్ అయ్యేసి అదే ఇవ్వండి. మీ ఒరిజినల్ ప్రొఫైల్ ఇవ్వద్దు. ఆ ప్రొఫైల్ నుంచే లాగిన్ అవుతారు, ఆ ప్రొఫైల్ నే చూసుకుంటారు, క్లోజ్ అవుతారు. ప్లస్ మిగతా యాప్స్ అన్ని దాంట్లో ఇన్స్టాల్ కావు. సో చాలా వరకు పిల్లలు సురక్షితంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. సార్ ఇలా చేయొచ్చా, ఇప్పుడు మన ప్రొఫైల్కి ఒక పాస్వర్డ్ పెట్టుకొని అది ఓపెన్ కాకుండా వాళ్ళ ప్రొఫైల్కే ఓపెన్ అయ్యేటట్టు ఇస్తే ఇంకా అది చాలా బాగుంటుంది అనుకుంటాను. అంటే వాళ్ళ ప్రొఫైల్ ఎప్పుడైతే ఉంటుందో ఆ ప్రొఫైల్ ఒక లాగిన్ అయినప్పుడు మాత్రమే వాళ్ళకుండే యాప్స్ వస్తాయి. ఓకే, మీ ప్రొఫైల్కి రావాలి అంటే కనుక అది రానివ్వదు. అట్లా ఇస్తే చాలా సేఫ్. అది ఒకవేళ ఏదైనా ఎడ్యుకేషనల్ వీడియో కానీ ఇంకేదైనా చూడాలనుకుంటే అలా ఇచ్చేస్తే చాలా సేఫ్ గా ఉంటుంది. 100% వాళ్ళకి కావాల్సిన కంటెంట్ మాత్రమే వస్తుంది. ఇంక ఇతరత్ర యాప్ డౌన్లోడ్ కావడం కానీ ఇంకా వేరు సైట్లకు వెళ్ళడం కానీ జరగదు. ఇది చాలా ప్రేక్షకులు గమనించాలి. శ్రీధర్ గారు చాలా చాలా వాల్యుబుల్ చెప్పారు. ఈవెన్ నాకు కూడా తెలియదండి, బీయింగ్ ఏ కౌన్సిలర్ గా చాలా మందికి టెక్నాలజీ వాడతారు ఇంట్లో, ఇది తెలీదు. సో ఇది దయచేసి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి అందరూ గమనించాలండి. ఇలా ప్రొఫైల్ క్రియేట్ చేసి వాళ్ళకు సంబంధించింది మాత్రమే అక్కడ అవైలబుల్ ఉండేటట్టు చూడండి. కొన్నిసార్లు మనం ఫోన్ ఇవ్వకుండా కుదరదండి, ఎందుకంటే కాలేజ్ నుంచో లేకపోతే స్కూల్స్ నుంచో వీడియోలు పంపించడము, లేకపోతే ఏదైనా చిన్న కంటెంట్ మెటీరియల్ పీడిఎఫ్లు ఇవన్నీ వస్తుంటాయి. మనం ఫోన్ అసలే ఇవ్వద్దు అని చెప్పడానికి వీల్లేదు, కొన్నిసార్లు అవసరమే. కానీ దాన్ని మిస్యూజ్ చేయకుండా, ఇబ్బంది పడకుండా శ్రీధర్ గారు చెప్పినట్టు ఎక్సలెంట్గా చెప్పారు. ఆ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఇవ్వండి, చాలా సేఫ్గా. మీరు వాళ్ళు పక్క రూమ్లోకి వెళ్ళి చదువుకుంటా అన్నా మనం పంపించవచ్చు, అంతే కదా మేడం. ఇక్కడ దీనివల్ల ఈ సెల్ ఫోన్ కంటిన్యూగా చూడడం వల్ల వచ్చేటువంటి మానసిక సమస్యలు ఏంటి, మీరు కొంచెం వివరంగా చెప్పండి. ఇప్పుడు మానసిక సమస్యలు అంటే అనేక రకంగా ఉంటుందండి. అది కూడా మనం ఎక్స్పోజర్ ఎప్పుడు మొదలు పెట్టాము అంటే బేబీ ఒక 6 months ఉన్నప్పుడే మనం ఫోన్ ఇచ్చేసాము అంటే వేరే ఎఫెక్ట్స్ ఉంటాయి. బేబీ ఒక 2-3 years పెరిగి కొంచెము స్కూల్కి వెళ్ళే ఏజ్లో ఇచ్చాము అంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఏం చెప్తుంది అంటే ఫస్ట్ 2 years వరకు అసలు ఫోన్ కానీ స్క్రీన్ కానీ ఏది ఇవ్వకూడదు. ఎక్సెప్షన్ ఏంటి అంటే ఎవరైనా దూరంగా ఉన్న రిలేటివ్స్ వాళ్ళు ఫోన్ చేస్తే వీడియో కాల్ ఇవ్వడము, ఇంతవరకు. దీనికి మించి స్క్రీన్ టైం అనేది అస్సలకే 2 years వరకు ఉండకూడదు అని రికమెండ్ చేస్తుంది. బట్ వినో అంటే అది పాసిబుల్ అవ్వట్లేదు ఈ మధ్య కాలంలో. చాలా మంది తినిపించడానికో లేదంటే ఒక దగ్గర కూర్చోబెట్టడానికో, నువ్వు అల్లరి చేయడం బంద్ చేస్తే మరి టీవీ ఇస్తాను, లేదు అంటే ఫోన్ ఇస్తాను, ఇట్లా అనడం వల్ల ఆ రికమెండేషన్ అనేది సరిగ్గా ఇప్పుడు మనం అమలు పరచలేకపోతున్నాం. అసలు పిల్లలకు ఫోన్ ఇవ్వద్దని నిషేధించారు కూడా. అవును, నిషేధించిన తర్వాత చాలా మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, విత్డ్రాల్ వస్తుంది. ఇంకా దాని తర్వాత ఏమవుతుందంటే
ఏంటంటే రోజు మనము ఫోన్ చూస్తున్నాము, లేదంటే ఎండ్లెస్గా స్క్రోల్ చేస్తున్నాము. అంటే మనం ఫోన్ ఎట్లా వాడుతున్నాం అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఎడ్యుకేషనల్ మెటీరియల్ చూస్తున్నామా, లేదంటే కంటిన్యూస్గా వేరే వాళ్ళ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నామా, లేదు అంటే ఏదైనా ప్రాపగాండా, అంటే ఎవరన్నా మనకు కావాలని ఇలా ఆలోచించాలి అని కంటెంట్ ఇస్తూ ఉంటారు కదండి, దానికి గురవుతున్నామా. సో ఎలా వాడుతున్నాం అన్న దాన్ని బట్టి కూడా మెంటల్ ఇల్నెస్ అనేది డిఫరెంట్గా వస్తుంది. బట్ మోస్ట్ కామన్ మనం క్లినికల్ సెట్టింగ్లో చూసేది ఏంటంటే కంటిన్యూస్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, యూట్యూబ్ రీల్స్ చూడడం కానీ, సోషల్ మీడియా ఎక్కువ వాడడం కానీ, ఇవే ఎక్కువ ఉంటాయి. దీనివల్ల మనకి అటెన్షన్ ప్రాబ్లమ్స్, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి. అంటే ఈవెన్ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అని అంటారు. ఏదంటే ఒక పిల్లాడు ఒక దగ్గర కూర్చొని ఈ అరగంట సేపు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు చదువు మీద. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చూసే కంటెంట్ అంతా 1 to 2 minutes లో అయిపోతుంది. మనం హాఫ్ అన్ అవర్ అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. ప్లస్ కంటిన్యూస్గా ఫోన్ చూడడం వల్ల ఏదైతే కాన్సన్ట్రేషన్ అండ్ అటెన్షన్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయో అవి చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాయి. సో స్కూల్లో పర్ఫార్మెన్స్ తగ్గిపోవడము, గ్రేడ్స్ రాకపోవడము, లేదంటే స్కూల్లోకి ఫోన్ తీసుకెళ్ళి అక్కడే ఇవి క్లాసెస్ వినకుండా ఇవి చూడడము. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఎమోషనల్ టాలరెన్స్, అంటే ఏదైనా నెగిటివ్ విషయం, అంటే మనకు ఒక బొమ్మ కావాలి, అది మనకు దొరకలేదు అంటే మనం కొంచెం సహించే శక్తి ఉండాలి, అది తగ్గిపోతుంది. వెంటనే కావాలి అనే వస్తుంది ఇన్స్టెంట్. ఇట్లా మేడం చెప్పినట్లు అటెన్షన్ అనే దాన్ని ఒక మనిషికి ఇవ్వబడిన అత్యంత గొప్ప శక్తివంతమైన ఇది ఏంటంటే సైకిక్ ఎనర్జీ, అంటే మానసిక శక్తి. మానసిక శక్తి అటెన్షన్ పెట్టినప్పుడు మాత్రమే, ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు మాట్లాడే మాట మీద శ్రద్ధ పెడితే కనుక మాట స్పష్టంగా వస్తుంది, అర్థవంతంగా వస్తుంది. చదవటం అనేది చాలామంది ఏమనుకుంటున్నారంటే పుస్తకం తీసి చదవటం అనుకుంటారు. చదివేటప్పుడు అక్కడుండే అక్షరాలు ఆప్టికల్ నెర్వ్ ద్వారా బ్రెయిన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రింట్ అయి తెలుసుకోవాలి. అక్కడ ప్రింట్ అయిన తర్వాత ఫస్ట్ టైం పుస్తకంలో నుంచి ఆప్టికల్ నెర్వ్ ద్వారా లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ డేటా అనేది ఎగ్జిస్టింగ్ డేటాతో అసోసియేషన్ లింక్ అవుతుంది. గతంలో ఏం చదివామో ఇప్పుడు ఈ కొత్తది ఎలాగ దానికి లింక్ అవుతుంది, అసోసియేషన్ ఏర్పడేసి తన సొంత ఇంటర్ప్రిటేషన్ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది అతనికి ఆ అర్థవంతమైన ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అది ఫస్ట్ షార్ట్ టర్మ్ మెమరీగా, తర్వాత మళ్ళీ రివిజన్ చేస్తే లాంగ్ టర్మ్ మెమరీగా ఉండి సెల్ ఫోన్ చూడడం వల్ల ఇది డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడేమవుతుంది, సెల్ ఫోన్ చూసేటప్పుడు పుస్తకం చదువుతున్నాను, చదివి ఆప్టికల్ నెర్వ్ ద్వారా వెళ్ళంగానే వెళ్ళి అక్కడ రిజిస్టర్ అయ్యే లోపలే సడన్ గా ఒక నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ చూడాలి మనం కంపల్సరీ, అప్పుడే చూడాలి, అది ఇన్స్టెంట్ గా చూడాలి, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అనేది రావాలి. ఎగ్జాక్ట్ ఇక్కడ ఏముంది మేడం మన అన్నట్లు పూర్తిగా ప్రాసెస్ అనేది బ్రేక్ అయిపోయింది. ప్రాసెస్ పూర్తయ్యి అంటే చదివినదే లోపల రిజిస్టర్ కంప్లీట్ కావట్లేదు. ఈ నోటిఫికేషన్స్ రాకుండా ఏదైనా మార్గం ఉందా శ్రీధర్ గారు, టెక్నాలజీ పరంగా, దేని పరంగా? ఖచ్చితంగా నరేష్ గారు, వాస్తవంగా ఏదైనా కూడా మీ యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు యాప్ నాకు అవసరమా లేదా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఫోన్లు చూస్తే 100-200 యాప్స్ ఉంటాయి. ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నారు? ఎందుకంటే ఇన్స్టాల్ చేసిన తర్వాత ప్రతి యాప్ కూడా ఏదో ఒక నోటిఫికేషన్ పంపిస్తూ ఉంటుంది. సో ఆ నోటిఫికేషన్ సౌండ్ వచ్చినప్పుడల్లా కూడా బ్రెయిన్లో ఒక అలర్ట్ సిస్టమ్, ఒక రెడ్ కలర్ ఒక సౌండ్ వచ్చిన వెంటనే ఏదో ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి ఒక స్టిమ్యులెంట్ అనేది వచ్చేసేస్తుంది. కాబట్టి ఫస్ట్ యాప్స్ అనవసరమైన ఇన్స్టాల్ చేయొద్దు. వెంటనే మీ ఫోన్ చేతిలోకి తీసుకొని చూస్తున్న వాళ్ళు ఇక్కడి నుంచి మీ ఫోన్లో అనవసరంగా ఉన్న అప్లికేషన్స్ అన్ని తీసేసి కేవలం అత్యంత ముఖ్యమైనవి మాత్రమే కమ్యూనికేషన్ యాప్స్ ఇలాంటివి పెట్టుకోండి. రెండోది షార్ట్ న్యూస్ ఇలాంటి అప్లికేషన్స్ అవేం చేస్తాయి, ప్రతి 5 నిమిషాలు కూడా పేరెంట్స్ తో పెట్టుకుంటారు. ఏంటి పెట్టుకుంటారు. ఇవి ప్రతి 2 నిమిషాలకు ఒకసారి ఏదో నోటిఫికేషన్ పంపిస్తాయి. పంపించినప్పుడు పిల్లాడు చదువుకుంటా ఉంటాడు, సంథింగ్ ఇక్కడికి రాగానే దృష్టి అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. సో వెంటనే సెట్టింగ్స్లోకి వెళ్ళి అన్ఇన్స్టాల్ చేసినవి కాకుండా ఇన్స్టాల్ చేసిన వాటిలో కూడా మీకు ఏవైతే నోటిఫికేషన్స్ అవసరం లేదో ప్రతి యాప్ సెట్టింగ్స్లోకి వెళ్తే నోటిఫికేషన్స్ రాకుండా డిజేబుల్ నోటిఫికేషన్స్ అని ఆప్షన్ ఉంటుంది. సో ఏ యాప్ నుంచి నోటిఫికేషన్స్ ఉండవు. ఇప్పుడు నేను ఇక్కడ మీతో కూర్చున్నాను, నా ఫోన్లో ఒక నోటిఫికేషన్ రాదు. మీరు టెక్నాలజీ ఎక్స్పర్ట్ కాబట్టి మీకు రాదండి. అంటే మా వాళ్ళకి తెలియదు కదా, మా లాంటి వాళ్ళకి, ఈవెన్ ప్రేక్షకులు కూడా తెలియదు కదా. మాకు కూడా నిజంగా ఇది కార్యక్రమం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇన్ని టెక్నికల్ చెప్తున్నారు. అసలు చదువుకుంటప్పుడు కాదండి, రాత్రిపూట వస్తున్నాయి. 12 గంటలకు 12:30కు 2 నోటిఫికేషన్ కుయ్ అంటుంది సెల్ ఫోన్. అనగానే మనం నిద్రలోకి లేచి అదేంటో అని చూడాల్సి వస్తుంది. అంటే చూడండి ఎంత దారుణం. అంటే ఇది ఒక్క పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి, చదువుకునే వాళ్ళకి, కాలేజ్ స్టూడెంట్స్కి, అందరికీ సంబంధించినటువంటి ఇబ్బందే. సో కాబట్టి మన శ్రీధర్ గారు చెప్పినట్టు ఆ నోటిఫికేషన్ ఆఫ్ చేసేసుకోండి.
అంటే మీరు స్విచ్ ఆఫ్ అన్నట్లు సార్, ఇప్పుడు ఎప్పుడైతే మీరు నిద్రలోకి వెళ్తున్నారు, ఏమవుతుంది, బ్రెయిన్ వేవ్స్ ఆల్ఫా దగ్గర నుంచి టేటాలకు వెళ్ళేసి ఇంకా స్లో డౌన్ అయ్యి డెల్టాలకు వెళ్ళాల్సిన ప్రాసెస్. అప్పుడు సడన్ గా నోటిఫికేషన్ రాగానే మళ్ళీ లైట్ తో వస్తుంది, మళ్ళీ లైట్ తో వస్తుంది. లైట్ తో వచ్చేసరికి మనం అటే వెళ్ళిపోతాం. నిద్ర డిస్టర్బెన్స్, దీని వల్ల నిద్రలేమి సమస్యలు ఇంక ఇవన్నీ జరిగిపోతుంటాయి. అంతే ఖచ్చితంగా కూడా అండి. వాస్తవంగా నరేష్ గారు, మేడం గారు ఆల్రెడీ తెలుసు ఈ విషయం. పిల్లలు చదువుకునేటప్పుడు నైట్ టైము ఈవినింగ్ 6-7 తర్వాత అత్యవసరం అయితే తప్పించి ఫోన్ చేతికి ఇవ్వద్దు. ఇచ్చారు అంటే కనుక దాని నుంచి ఎమిట్ అయ్యే బ్లూ లైట్ అనేది సో బ్రెయిన్లో మెలటోనియన్ అని చెప్పేసి న్యూరో కెమికల్ ఆవలింతలు రావడం, నిద్ర రావడం, ఇదన్నిటిని కూడా ఆఫ్ చేసేస్తుంది. అది రావడానికి హెల్ప్ అయ్యేది, అది ప్రొడ్యూస్ హార్మోన్ అంటారు సార్, స్లీప్ హార్మోన్. అది తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో అప్పుడు నిద్ర రాదు. గ్లాండ్ లో ఉండే ప్రొడ్యూస్ చేసేది. అవును. సో ఎప్పుడైతే ఈవినింగ్ 6-7 తర్వాత బై డిఫాల్ట్ మీరు చూడండి, ఈవినింగ్ 6 తర్వాత ఏదైనా సమస్య ఉంటే మనం ఏమనుకుంటాము, వాళ్ళ కార్లు రేపు చూద్దాం ఉంటాం. అంటే న్యాచురల్ గానే మన బ్రెయిన్ వేవ్ స్లో డౌన్ అయింది. ఫోన్ ఇచ్చేసి మళ్ళా దాన్ని స్పీడప్ చేసి వీళ్ళంతా టెన్షన్ లో ఉండేసి నాకు నిద్ర పట్టట్లేదు కాబట్టి ఫోన్ వాడుతున్నాను పిల్లలు అంటారు. చాలా తప్పు అంటారు. అసలు నిద్ర పట్టట్లేదు కాబట్టి ఫోన్ వాడుతున్నాను కాదు, ఫోన్ వాడుతున్నావు కాబట్టి నిద్ర రావట్లేదు. ఓకే మేడం, ఈ ఫోన్ వాడడం వలన వచ్చేటటువంటి ఇంకా ఇతర ఏదైనా శారీరక సమస్యలు ఏంటివి, కళ్ళకు సంబంధించినవి లేదా బ్రెయిన్కి సంబంధించినవి, ఇలా కంటిన్యూ చూడడం వల్ల కొందరికి ఇక్కడ పెయిన్ వస్తుంది అంటున్నారు, ఇక్కడ పెయిన్ వస్తుంది అంటున్నారు, మణికట్టులో నొప్పి వస్తుంది అంటున్నారు. అంటే నేను కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు రకరకాల చూస్తున్నాను. కొందరికైతే చిన్నపిల్లలే 2nd క్లాస్ 3rd చదవాలకే కంటిన్యూగా ఫోన్ చూడడం వల్ల స్పెట్స్ పెరిగాయండి, సైట్ పెరిగింది. కరోనా తర్వాత మీరు శ్రీధర్ గారు చూస్తుంటాము, కరోనా తర్వాత అందరు ఇంట్లో కూర్చోవడము ఇవన్నీ చేయడం వలన ఈ సైట్స్ బాగా పెరిగాయని ఆప్థమాలజిస్టులు కూడా చెప్తున్నారు. ఇలాంటివి ఏమైనా వస్తున్నాయా మేడం ఈ బాడీకి సంబంధించినవి? తర్వాత నెక్స్ట్ మానసిక సమస్యలకు సంబంధించి బ్రెయిన్కి సంబంధించినవి చెప్పండి కాస్త. డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఒకటి సైట్ మీరు చెప్తున్నట్టు పెరుగుతుంది, అది కూడా చిన్న వయసులోనే పెరుగుతుంది. ప్లస్ ఇంకొకటి మనకి టియర్ ఫిల్మ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఏదైతే మన ఐస్ ని మాయిశ్చరైజ్ సో మనకి ఏదైతే టియర్ ఫిల్మ్ ఉందో అది కంప్లీట్ గా ఎట్లా ఓజోన్ లేయర్ ఎలా అయితే ఎరోడ్ అవుతుందో అలాగే ఈ టియర్ ఫిల్మ్ అనేది కూడా పోతుంది కంటిన్యూస్ స్క్రీన్ వల్ల. ఎందుకంటే స్క్రీన్ అనేది మనం చూస్తుంటే అది ఇన్ఫ్లమేషన్ లాగా, ఎలా అంటే అక్కడ బర్నింగ్, రెడ్నెస్, ఇట్లా దురద లాగా పెట్టడము, లేదంటే ఆటోమేటిక్ గా అప్పుడప్పుడు వాటర్ వచ్చేస్తా ఉంటాయి. మనం కళ్ళార్పకుండా ఇలానే చూస్తాం మనం. ఇలా అసలు కళ్ళు మూర్చుకునే ఆ టైం కూడా ఉండడం వల్ల కళ్ళ మంటలు పెరుగుతాయి, బ్లింక్ రేట్ తగ్గిపోతుంది. ప్లస్ ఏం చేస్తున్నారంటే మళ్ళీ రిఫ్రెష్ ఐ డ్రాప్స్ వేసుకొని మళ్ళీ చూస్తున్నారు. సో అంటే అక్కడ ఐస్ స్ట్రెయిన్ అయిపోయింది అంటే మనం రెస్ట్ ఇవ్వాలి అని అర్థం. మళ్ళీ డ్రాప్స్ వేసుకొని చూడాలి. టెక్నాలజీ ఎక్స్పర్ట్ లేదా కంప్యూటర్ ఎక్స్పర్ట్ ఆఫీస్ పని మీద తప్పనిసరిగా చూడాలి అంటే మీరు అన్నట్టు అది చూడొచ్చు ఎప్పుడైనా సరే. ఇప్పుడు శరీరం ఏంటంటే కొన్నిసార్లు టాలరేట్ చేసింది కొంతవరకు, అది భరిస్తుంది కదా అని చెప్పేసి దాని కళ్ళు ఇట్లా గుడ్లోప తీసేసి ఇలా మనం చూస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఇంతలా కళ్ళజోడు వస్తుంది. తర్వాత నిజంగా ఈ రోజు చిన్న వయసులో వస్తుంది సార్, అది మరి ఇంకా 5-6 స్టాండర్డ్ లోనే పెద్ద కళ్ళద్దాలు. ఇంకా నేను చూసిన వ్యక్తులకైతే 5 సంవత్సరాలు అంటే LKG UKG వాళ్ళకే వాళ్ళు చిన్నప్పటి నుంచి చూడడం వలన అది కళ్ళు మారిపోవడము, కళ్ళు తిరిగిపోవడము ఇలాంటివన్నీ వస్తున్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే టీసాట్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, మీరు కళ్ళ మండుతున్నాయి కదా అని దానికి సంబంధించిన ఫిల్మ్ వేసుకొని దానికి సంబంధించినటువంటి చుక్కలు వేసుకొని అట్లా చూడొద్దు. అది ఎవరికి రికమెండ్ అంటే, ఎగ్జాంపుల్ టెక్నాలజీ వర్క్ చేస్తుంటారు, ఇప్పుడు శ్రీధర్ గారు ఉన్నారు, లేదా శ్రీధర్ గారు చెప్పినట్టు అక్కడ పోలీస్ అకాడమీలో వర్క్ చేసినట్టు వాళ్ళు కొన్ని సైబర్ నేరాలకు సంబంధించిన ఏదైనా చూడాల్సి వస్తుంది, ఒక 10 గంటలు 12 గంటలు చూడాల్సి వస్తుంది. ఇంజనీర్స్ వృత్తి ఎవరైతే చేస్తున్నారో ఇంకా తప్పదనుకుంటే ఆ జాగ్రత్త తీసుకోవాలి. కానీ అసలు మీరు ఫోనే చూడకుండానే ఉండాలి, అంతేగాని చూసిన తర్వాత దాని ట్రీట్మెంట్ తీసుకున్నామంటే కరెక్ట్ కాదు. అంతే కదండి. ఇంకొకటి ఏంటంటే పాస్చర్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి, మెడ నొప్పి, నడుము నొప్పి. ఏంటి చిన్నపిల్లలకి మళ్ళీ అక్కడ బోన్ అనేది వీక్ గా అయిపోవడం, 70లో వచ్చేవి 6లోనే వస్తున్నాయి. అక్కడ బోన్స్ అరిగిపోయి ఇక్కడ నొప్పి స్టార్ట్ అవ్వడము, ఇవన్నీ. ప్లస్ ఏంటంటే ఒకటి దగ్గర కూర్చొని ఫోన్ చూస్తున్నాము అంటే మనకి ఒబేసిటీ కూడా పెరుగుతుంది. మళ్ళీ ఒబేసిటీ ఒకసారి వచ్చింది అంటే అక్కడ నుంచి డయాబెటీస్, బీపీ ప్రాబ్లమ్స్ అన్ని అక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట, ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు. ఇప్పుడు ఎంతమంది రన్నింగ్ చేసుకుంటూ ఫోన్ చూస్తారు, చూడరు కదా, కూర్చొని చూస్తారు. సో దట్స్ శ్రీధర్ గారు, ఈ ఫోన్ మనం పిల్లలకు కొనిస్తున్నాము, కొనిచ్చేటప్పుడు కొనిచ్చే టైంలోనే ఏదైనా జాగ్రత్తలు తీసుకుంటే, అయిపోయిన తర్వాత అంటే అది మన కంట్రోల్లో ఉండదు జనరల్గా. కొనిచ్చేటప్పుడే దాంట్లో ఏమేం సెట్టింగ్స్ చేసేసి ఏమేం జాగ్రత్తలు తీసుకొని
పిల్లలకి ఇస్తే బెటర్. అఫ్ కోర్స్ ఇక్కడ ఇంకో కోణం కూడా ఉందండి. పిల్లలు మనకంటే స్మార్ట్గా అయిపోయి, మనకంటే ఎక్కువ తెలివివంతులు అయిపోయి, మనకంటే తెలియని యాప్స్, మనకంటే తెలియని సెట్టింగ్స్ చేస్తున్నారు. సో అవి కంట్రోల్ చేయడానికి మీరు పేరెంట్స్కి లేదా ఫోన్ కొత్తగా కొనుక్కునే వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి? 2 థింగ్స్ అండి. మీరు అన్నట్లుగా వినగలిగే పిల్లలు ఉండి పేరెంట్స్కి పిల్లలకి మంచి ఫ్రెండ్లీ బాండింగ్ ఉండేసి పిల్లలు వింటూ ఉంటే గనక ఖచ్చితంగా కొన్ని యాప్స్ మాత్రమే పెట్టి ఓకే వీటిని నీ కోసం పెడుతున్నాను నాన్న, ఇవి మాత్రమే వాడుకో, నీకు పూర్తిగా కూడా నీకు అన్ని రకాలుగా నీకు కావాల్సిన అన్ని నేను ప్రొవైడ్ చేస్తాను అని చెప్పేసి ఎప్పుడైతే బాండింగ్ కరెక్ట్గా ఉంటుందో, దురదృష్టవశాత్తు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పటికీ కూడా సెల్ ఫోన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని చెప్పేసి అని ఆలోచిస్తున్నాం, కానీ పిల్లలతో ఎలా స్నేహపూర్వకంగా ఉండి వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకొని వాళ్ళకే న్యాచురల్ టెండెన్సీ లేదు, నాకు స్మార్ట్ ఫోన్ కంటే మా నాన్న మా అమ్మ చెప్పేదే చాలా విలువైంది అని చెప్పేసి భావన వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు స్మార్ట్ ఫోన్ తీసుకెళ్ళి చెత్తగొప్పలో పడేమన్నా పడేస్తారు. అంటే మనం వాళ్ళని కంట్రోల్ చేయాలి, వాళ్ళ మీద పెద్దవాళ్ళగా ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నాం. ఆధిపత్యం చెలాయించడం నడవచ్చు. ఇప్పుడు మీరు అన్నట్లు స్మార్ట్ పిల్లలు ఉన్నారనుకోండి, ఆధిపత్యం చెలాయించేసి నేను ఏదో మొత్తం బ్లాక్ చేసేసి పెట్టినా కూడా వాళ్ళ మా నాన్నకంటే నేను ఎక్కువ స్టడీ చేస్తాను అని చెప్పేసి నేను సింపుల్గా వాళ్ళు దే కెన్ అన్లాక్ ఎనీథింగ్. ఓకే, అంటే మీ ప్రకారం ఏ ఏజ్ లో ఫోన్ ఇవ్వాలి? అసలు ఆ ఫోన్ అనేది బేసికల్గా 6 to 7 years లోపల అసలు ఫోన్ ఇవ్వటం అనేది చాలా పెద్ద తప్పు అండి. ప్రమాదం కూడా అంటున్నారు, చాలా ప్రమాదం. ఎందుకంటే పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ అవ్వకముందు, హార్మోనల్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్ యాక్టివేట్ ప్లస్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది డెవలప్ కాకముందు వీళ్ళ మైండ్ లోకి వెళ్ళే ప్రతిదీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోయింది. అక్కడ ఫోన్ తీసుకున్న తర్వాత ఏదో అభ్యంతరకమైన వీడియోలో, బూతులో అభ్యంతరకమైన కంటెంటో, గొడవలు పడి అన్ని చూస్తూ ఉన్నారనుకోండి, ఇళ్లలోనేమో పేరెంట్స్ ఒక గొప్ప వాతావరణం ఉండిద్ది. సో వీళ్ళంతా మంచిగా మా పిల్లాడిని దగ్గర మేము గొడవ పడకూడదని వీళ్ళ బాధలు ఉన్నా కూడా వీళ్ళు లోపల ఏడుస్తా వీళ్ళు కూర్చుంటారు, ఏది పిల్లల కోసం మంచిగా ఉంటారు. కానీ ఫోన్ చేతికి ఇవ్వగానే ఫోన్ లో ఎప్పుడు గొడవలు ఇవన్నీ చూస్తూ ఉండాలనుకోండి, మీరు కుటుంబంలో ఎంత మంచిగా ఉన్నా కూడా ఫోన్ చేతికి ఇచ్చిన తర్వాత ఆ ఫోన్లో రకరకాల యూట్యూబ్ వీడియోల రూపంలోనో, వెబ్సైట్ల రూపంలోనో, ఇన్స్టా రీల్స్ రూపంలోనో జనాలంతా కనబరిచి అన్ని రకాల ఎమోషన్స్ ని వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లోకి 6-7 సంవత్సరాల లోపలికి వెళ్ళిపోయేసి పర్మనెంట్ గా ఉండే అవకాశం కూడా ఉంటుంది. పూర్తిగా వాళ్ళ పర్సనాలిటీ 30-40 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అదే సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నవే తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు 6-7 సంవత్సరాల వయసు లోపల వీలైనంత వరకు పిల్లలకు ఫోను పక్కన పెట్టి, ఇంకొక విషయం నేను గమనించానండి, ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. ప్రతి మనిషిలో కూడా 2 రకాల ఎనర్జీస్ ఉంటాయి. భౌతికపరమైన ఎనర్జీ, మానసికమైన శక్తి. ఏ క్షణమైతే భౌతికపరమైన ఎనర్జీని సరిగా ఉపయోగించము, అంటే ఆడుకోవటం కానీ, సో బోన్ స్ట్రెంత్ కానీ, పిల్లలతో ఒక టైప్ ఆఫ్ ఎంజాయబుల్ జాయ్ ఇదంతా ఆడుకునే కొట్టుకునే ఈ టైప్ ఆఫ్ ఇది లేదో, అప్పుడు ఏమవుతుందంటే కనుక ఈ భౌతికపరమైన పొటెన్షియల్ మనం బయట పెట్టట్లేదు కదా, మానసికం మీద వెళ్ళిపోతుంది. అందుకే నేను చెప్పేది కూడా అదే అండి, ఇక్కడ నేను చూపించేది కూడా అదే చూపిస్తున్నాను. ఏంటంటే ఆటలు ఆడుకోండి, ఫ్రెండ్స్ తో గడపండి, అలా సూర్యరశ్మికి తగిలేటట్టు చూడండి, మీ గ్రాండ్ పేరెంట్స్ తో ఉండండి. ఇప్పుడు డెవలప్మెంటల్ సైకాలజీ ప్రకారం 6 to 7 years లో కిడ్స్ అనేది వేరే కిడ్స్ తో ఫ్రెండ్స్ అవ్వాలి, వాళ్ళతో పాటు రూల్స్ ఉన్న గేమ్స్, క్రికెట్, ఫుట్బాల్ ఇట్లా అవి అర్థం చేసుకొని వాటిని ఆ టీంలో, ఆ గ్రూప్ లో ఆడుకోవాలి. ఇది లేదు అంటే సోషల్ ఐసోలేషన్ ఏదైతే, ఒంటరితనం ఏదైతే పెరిగిపోతుందో అది ఇంకా ఎక్కువ అవుతుంది. అడ్జస్ట్మెంట్ పోతుంది. ఈవెన్ ఒకవేళ నాకు గేమ్ లో ఫ్రస్ట్రేషన్ వచ్చింది, కోపం వచ్చింది, నేను అవుట్ అయిపోయాను, అలాంటప్పుడు నేను ఎట్లా దాన్ని వ్యక్తపరచాలి, అవతల వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు నన్ను, ఈ ఫీడ్బ్యాక్ అంతా ఫోన్ లో పోతుంది. సో 6 to 7 years లో గ్రూప్ గేమ్స్ ఆడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక సైక్రియాటిస్ట్ గా మీరు పేరెంట్స్ కి ఏం చెప్తారు, అసలు ఎట్లా దాన్ని కంట్రోల్ చేయాలని చెప్తారు? ఒక డాక్టర్ గా మీరు దాన్ని ఎలా నియంత్రించాలని పేరెంట్స్కి చెప్తారు, ప్లస్ ఇండివిజువల్గా ఎవరైనా సరే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి పెద్దలకు కావచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, ఓల్డ్ ఏజ్ కావచ్చు, పని చేసుకునే వాళ్ళు కావచ్చు, మీరు దాన్ని ఒక డాక్టర్గా ఎట్లా నియంత్రించుకోవాలని చెప్తారు? ఫస్ట్ అంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అనేది అందరం వాడుతున్నాం, ఏంటి పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ కూడా వాడుతున్నారు, కిడ్స్ వాడుతున్నారు, ఎవ్రీవన్ అందరూ వాడుతున్నారు. కాబట్టి దాన్ని కంప్లీట్గా ఒక జీవితంలో లేకుండా చేయడం అనేది ఇంపాసిబుల్. నేనేమంటానంటే హాబీస్ అనేవి ఉండాలి, డైవర్స్ హాబీస్ ఉండాలి, అంటే రకరకాలమైన హాబీస్. పిల్లలు ఆడుకోవాలి, అలాగే డాన్స్ క్లాస్కి వెళ్ళొచ్చు, అలాగే కరాటేకి వెళ్ళొచ్చు. ఎక్కడైతే మనం స్క్రీన్ తీసుకెళ్లే
అవకాశమే లేదు, అక్కడ ఫోన్ తీసుకెళ్లే అవకాశమే లేదు. అట్లాంటి హాబీస్ అనేవి బాగా పెంచుకోవాలి. ఎస్పెషల్లీ చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్చుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. లాంగ్వేజెస్ నేర్చుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఆ కెపాసిటీని మనము ఫుల్ఫిల్ చేయాలి. అది ఎట్లా అయితే ఆ కెపాసిటీ తగ్గిపోతుంది. ఇప్పుడు మనం కంటిన్యూస్గా వేరే వాళ్ళు చూపించే కాంటెంట్ మనం చూస్తుంటే మన పొటెన్షియల్ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది. మన మానసిక సంబంధించి మనకు వృద్ధే కాదు, ఇంకా వాళ్ళది మాత్రమే ప్రింట్ అవుతూ ఉంటుంది మనకి. సో మనకి సొంత ఒపీనియన్స్ అనేవి, సొంత థాట్స్ అనేవి అవి ఎప్పుడు వస్తాయి, వాళ్ళవే బలవంతంగా మన మీద రుద్దబడుతున్నాయి. ఎస్, డెఫినెట్లీ. సో అది ఫస్ట్ పిల్లల్ని హాబీస్ లో ఎంగేజ్ చేయడం. శ్రీధర్ గారు, ఈ మధ్య డిజిటల్ డిటాక్స్ అనేటువంటి ఒక పదము ఎక్కువగా ప్రాధాన్యతలోకి వస్తుంది. అసలు డిజిటల్ డిటాక్స్ అంటే ఏంటి, జనరల్ గా దీని వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా, దీన్ని ఎలా చేయాలి, ఒక్కసారి మా ప్రేక్షకులకు. ఖచ్చితంగానండి. కొన్ని రోజుల పాటు, కనీసం మొదట్లో వచ్చినప్పుడు కొన్ని గంటల పాటు, రోజు మొత్తం మీద కొన్ని గంటల పాటు ఫోన్ చేతిలోకి తీసుకోకూడదు. ఏ నోటిఫికేషన్స్ ఏమి కంప్లీట్గా చెప్పాలంటే నోటిఫికేషన్స్ ఆఫ్ చేయాలి. ఫోన్ అనేది మహా అయితే కనుక కమ్యూనికేషన్, అర్జెంట్ ఫోన్ కాల్ మాట్లాడాలి అనుకుంటే అప్పుడు మాత్రమే ఫోన్ తీసుకోవాలి. వాట్సాప్ లాంటివి ఇలాంటి వాటిని రోజు మొత్తం మీద ఒక 3 గంటలకు ఒకసారి, 5 గంటలకు ఒకసారి, ఒక్కసారి మాత్రం మనం చూస్తూ ఉంటాం. పూర్తిగా అత్యంత ముఖ్యమైతే మాత్రమే ఫోన్ తీసుకుంటాం. అంటే చీటికి మాటికి నోటిఫికేషన్లు వచ్చి యాప్లోకి వెళ్ళడం ఇలాంటివంతా కూడా చేయకూడదు. ఇలాగా కొన్ని గంటల దగ్గర నుంచి కొన్ని రోజుల పాటు, ఒక వారం రోజుల పాటు, 10 రోజుల పాటు చేస్తే ఏమవుతుందంటే, ఇది నేను దాదాపు పర్టికులర్గా నేనే వ్యక్తిగతంగా చేస్తూ ఉంటాను. చేసినప్పుడు ఏమవుతుంది అన్నదాన్ని సైకలాజికల్గా చూస్తే, ఫస్ట్ ఇక్కడి నుంచి ఫోన్ చెక్ చేసుకోవాలనే టెండెన్సీ పెరిగింది. ఫస్ట్ ఒక గంట పాటు టెండెన్సీ పెరిగిన తర్వాత ఓకే ఫోన్ ఎక్కడో పడేసాను, మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవడం అవసరం లేదు అని చెప్పేసి అనే భావన వచ్చినప్పుడు కొంత డిస్టెన్సింగ్ ఫ్రమ్ ద ఫోన్, అంటే దూరం అయిపోతున్నాం ఎక్కడ ఫోన్ నుంచి, అంటే కొంత ఇమ్యూనిటీ వచ్చింది. దానికి వెంటనే తీసుకోవాలి. జేబులో పెట్టుకున్నప్పుడు ఏమైంది, సడన్ గా తీసేసుకొని వాడతాం. దాన్ని తీసుకెళ్లి ఎక్కడో పెట్టామనుకోండి, దూరంగా ఉంచడం, అసలు మన చుట్టుపక్కల మన ఫోన్ లేకుండా ఉంచడం. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమేనండి, మన దగ్గర ఎవరి దగ్గర ఫోన్ లేవు, అది దూరంగా పెట్టాము. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే, నేను గమనించింది ఎక్కువ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఫోన్ దగ్గర ఉంటే వర్క్ డిస్టర్బ్ అవుతుంది. సో వాళ్ళు చేసే పనిలో నోటిఫికేషన్ రాగానే పని పక్కన పెట్టి ముందు ఇది చూస్తున్నాం. అంటే మీరన్న ప్రకారంగా ఫోన్ దూరంగా పెట్టడం వలన కొంతవరకు దాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. రెండవది, ఈ మధ్య మా ఫ్రెండ్స్ ద్వారా విన్నది ఏంటంటే, 5 to 6 మాత్రమే నేను నోటిఫికేషన్ చూస్తాను, ఈవినింగ్ 5 to 6 మాత్రమే నేను వాట్సాప్ చూస్తాను, ఈవినింగ్ 5 to 6 మాత్రమే నా ఫ్రెండ్కి నేను మెయిల్ చేస్తాను అనేటటువంటిది చాలా మంది తీసుకుంటున్నారు. సో ఇది కూడా ఒక డిజిటల్ డిజాస్టర్ లో భాగంగానే. ఇప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, నేను రెస్పాన్స్ ఇవ్వకపోతే వాళ్ళు ఏదో అనుకుంటారు అనే భావనలో ఫస్ట్ ఉంటారు. మీరు రెస్పాన్స్ ఇవ్వకపోయినా కూడా ఏం జరగదు, మీ లైఫ్ మీ కంట్రోల్. ఫస్ట్ నేను 5 గంటల తర్వాత నేను చూస్తాను. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. నేను ఒక డాక్టర్ గారు, ఆయన సంథింగ్ బాగా ఫేమస్ డాక్టర్ గారు, ఆయన నేను కనెక్ట్ అయి ఉంటాము. సో ఆయనకి సార్ ఇట్లా కాల్ చేయవచ్చు అని మెసేజ్ పెట్టాను. పెడితే శ్రీధర్ గారు నేను సర్జరీలోకి వెళ్తున్నాను, కొద్దిగా నాకు ఈవినింగ్ దాకా యాక్టివిటీస్ ఉన్నాయి, రేపు మార్నింగ్ 9 తర్వాత కాల్ చేస్తారని చెప్పేసి అన్నారు. అంటే హీ హ్యాస్ హిస్ ఓన్ క్లారిటీ. ఆయన నాకు అలా కమ్యూనికేట్ చేశాను, నేను బాధపడేది లేదు, ఆయన ఫీల్ అయ్యేది లేదు. అంటే ఫోను చేతిలోకి తీసుకొని అక్కడ వచ్చే నోటిఫికేషన్లకి, మీకు ఇన్స్టాలో ఫేస్బుక్ లో వచ్చే కామెంట్లకి, వీటన్నిటికీ వెంటనే స్పందించాలి, లేకపోతే జనాలు ఏదో అనుకుంటారనే భావన నుంచి ఫస్ట్. అంటే నేను ఈ మధ్య చూసింది ఏంటి అంటే, చాలా మందికి ఉదాహరణకు నేను మీకు హలో పెట్టాను అనుకోండి, వెంటనే మీరు హలో పెట్టడం, లేదు మీకు ఒక గ్రీటింగ్స్ పంపాను అనుకోండి, వెంటనే పంపడం, అట్లా వస్తూ ఉంటుంది పెట్టడం, వస్తుంది పెట్టడం. దీనివల్ల ఇంకా ఫోన్ వాడకం పెరుగుతుంది, అంతే కదండి? ఖచ్చితంగా. మరి మిగతా పనులు, మిగతా జీవించడం ఎప్పుడు చేస్తున్నాం మనం? జీవించడం అనేది లేదు, ఫుడ్ తింటాం లేదు, ఫుడ్ తింటూ ఏం చేస్తున్నాం, భోజనం చేస్తూ పక్కన ప్లేట్ ఉండిద్ది, ఇక్కడ రిప్లై ఇస్తూ ఉంటుంది. అవును. సో కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారని మనం వెంటనే రిప్లై ఇవ్వడము కాకుండా, ఒక నిర్ణీత టైంలో, ఉదాహరణకు మీరు 5 to 6 ఆ టైంలోనే రిప్లై ఇస్తాడని వాళ్ళకు కూడా తెలిసిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా. సో కాబట్టి ఆ టైంను సెట్ చేసుకుంటే మనకు కొంచెం బాగుంటుంది. రెండో థింగ్ అండి, దీంట్లో ఇలా సెట్ చేసుకోవాలని ట్రై చేసినా కొంతమంది ఫెయిల్ అవుతారు. ఎందుకంటే మైండ్ ఎప్పుడు ఖాళీగా ఉండటాన్ని ఇష్టపడదు. అవును. ఇక్కడ ఎవరైతే పిల్లలు ఉన్నారో, పేరెంట్స్ ఉన్నారో, మిమ్మల్ని మీరు సెల్ ఫోన్ నుంచి దూరంగా పెట్టుకోవాలంటే కొన్ని మీ మైండ్ పవర్ని కన్జ్యూమ్ చేసే కాగ్నిటివ్ స్కిల్స్ని పెంచే యాక్టివిటీస్ పెట్టుకోండి. ఎలాంటివి? ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ రాదనుకోండి, నేనేం చేస్తాను, పావుగంట సేపు కూర్చొని నేను ఒక టాపిక్ తీసుకుని నేను మాట్లాడుకుంటా. ఓకే. ఇప్పుడు ఏమైంది, నా మైండ్ కంప్లీట్లీ ఎంగేజ్ అయ్యి ఉంది, ఫోన్ వైపు నా దృష్టి మళ్ళట్లేదు. మీకు రాని విషయాలు కానీ 100% మీ మెంటల్ పవర్ మొత్తాన్ని కన్జ్యూమ్ చేసే పని మీ పిల్లలకి ఏదన్నా సృష్టించండి.
దానివల్ల తగ్గుతుంది. ఏదో ఒక పజిల్ ఇచ్చేసి పజిల్ పూర్తి చేయమని చెప్పండి, వాళ్ళు అసలు ఫోన్ జోలికి వెళ్ళరు. చెస్ నేర్చుకోవడం ఇంకొకటి చాలా మంచిది. మేడం, ఇప్పుడు మనం చాలా చూస్తుంటాము, కొందరికి ఆ ఫోను వ్యసనం అనేది చాలా ఎక్కువైపోయి సో అది చాలా నియంత్రించలేని పరిస్థితుల్లోకి వస్తుంది. అంటే ఒక రకమైన వ్యాధిలోకి వెళ్ళిపోతారు. దానికి సంబంధించిన థెరపీలు ఉంటాయా? అట్లా ఉన్న వాళ్ళని డాక్టర్ దగ్గర తీసుకోవడం వలన, ఇప్పుడు సైకియాట్రిస్ట్ కానీ ఇతర డాక్టర్ దగ్గర తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుందంటారా? దానివల్ల తగ్గుద్దంటారా? డెఫినెట్గా ఉంటుందండి. ఏంటంటే మనం ఫస్ట్ గుర్తించగలగాలి. రోజు ఫోన్ వాడడం వేరు, ఫోన్ అడిక్షన్ ఉండడం వేరు. ఫోన్ అడిక్షన్ అంటే ఇప్పుడు మనకి ఏదైతే సైకలాజికల్ డిసార్డర్స్ క్లాసిఫికేషన్ ఉందో ఇంకా అది అఫీషియల్గా రికగ్నైజ్ కాలేదు. బట్ ఫ్యూచర్లో అది డెఫినెట్గా వస్తుందని నేను అనుకుంటున్నాను. సో దానికి ఎలా గుర్తించాలి? ఒకటి, అసలు స్కూల్లో కానీ వర్క్ ప్లేస్లో కానీ కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, మొత్తానికే అక్కడ వర్క్ దగ్గర ఇంపైర్మెంట్, అంటే వర్క్ అసలు చేయలేకపోవడం, వర్క్కి వెళ్ళాలనిపించకపోవడము, అది ఫస్ట్ మెయిన్ సైన్ అనమాట. ఏదైతే మనకి వర్క్ ప్లేస్ ఫంక్షనింగ్ ఏదైతే ఉంటుందో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి టాస్క్స్ అన్ని ఫినిష్ చేయడం, ఇవి ఫస్ట్ వెళ్ళిపోతాయి అనమాట. నెక్స్ట్ మనం ఎంత సార్ చెప్పినట్టు ఎంత కంట్రోల్ చేసుకోవాలని ట్రై చేసినా కానీ కంట్రోల్ చేసుకోలేకపోవడం, అండ్ ఆ కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల మళ్ళీ మనమే గిల్ట్, మళ్ళీ మనమే పశ్చాత్తాపడ్డము, ఏంటి నేను ఇది కూడా చేయలేనా, నేను నా ఫోన్కి మళ్ళీ ఫీల్ కావడం, నిన్న ఫోన్కి ఇట్లా కంప్లీట్గా బానిస అయిపోయానా, ఇట్లాంటి థాట్స్ అనేవి మళ్ళీ ఇంకా నెగటివ్ థాట్స్కి దారి తీస్తుంది. ఇట్లా ఉన్నప్పుడు డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించడంలో చాలా బెనిఫిట్ ఉంటుంది. చాలా థెరపీస్ ఉన్నాయి. ఒకటి సింపుల్ థెరపీ ఏంటంటే మైండ్ఫుల్నెస్ థెరపీ. మైండ్ఫుల్నెస్ థెరపీ అనేది చాలా తొందరగా కూడా రిజల్ట్స్ వస్తాయి, చాలామంది ప్రొవైడ్ కూడా చేస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు సార్ అన్నట్టు తినేటప్పుడు ఫోన్ పక్కన ఉండడం. మనం ఏం చేస్తాం మైండ్ఫుల్నెస్ థెరపీలో, అసలు ప్లేట్లో ఏమేమి ఉంది, దాని రంగు ఏంటి, దాని రుచి ఏంటి, దాన్ని ముట్టుకుంటే మనకు ఎట్లాంటి స్పర్శ వస్తుంది, అది తినేటప్పుడు మనకి ఎలాంటి టేస్ట్, ఎలాంటి ఫ్లేవర్స్ వస్తున్నాయి, ఇవన్నిటిని మన మైండ్ని అక్కడే కాన్సన్ట్రేట్ చేపియడం అనేది మైండ్ఫుల్నెస్. ఇంకా చాలా నేను ఈ మధ్య ఆశ్చర్యకరమైన విషయం చూసింది ఏంటంటే, తినడానేటప్పుడు కాదండి, వాష్రూమ్లోకి ఫోన్ తీసుకెళ్ళి అక్కడ ఫోన్ మాట్లాడుతున్నారు. అంటే ఇది ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే, ఇక్కడ ఒక చాలా మంది ఇగ్నోర్ చేస్తున్న ఒక పాయింట్ మీద వచ్చింది కాబట్టి చెబుతున్నాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పిల్లల దగ్గర నుంచి ఈ రోజు వరకు పెద్దవాళ్ళ దాకా కాంటిసిపేషన్ ఎంత ఎందుకు వస్తున్నాయి అన్న దాని టైటిల్ చూస్తే మలబద్ధకం ఎందుకు వస్తుందని చూస్తే బౌల్ మూమెంట్ అనేది వేవ్ లాగా చిన్న పేగులో పెద్ద పేగులో కదులుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక మూమెంట్ న్యాచురల్ గా వస్తూ ఉంటుంది. ఫోన్ చూస్తూనో లేకపోతే న్యూస్ పేపర్ చదువుతూనో ఆలోచిస్తూనో ఉన్నప్పుడు యు ఆర్ నాట్ పుట్టింగ్ యువర్, అంటే కంప్లీట్ ఏమవుతుందంటే ఆ న్యాచురల్ మూమెంట్ అనే దాన్ని అబ్జర్వ్ చేయకుండా, ఒక స్పేస్ ఇవ్వకుండా ఆటోమేటిక్గా దే ఆర్ పుట్టింగ్ ప్రెజర్. ఒత్తిడి పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక ఇంకా ఆటోమేటిక్గా ఫైల్స్ లేకపోతే మూమెంట్ ఇది అవ్వటం ఇవన్నీ వస్తాయి. అంటే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, నేను ప్రేక్షకులకు కానీ అందరికీ కానీ చెప్పేది ఒకటేనండి, మీరు నిజంగా సెల్ ఫోన్ అడిక్షన్తో బాధపడుంటే ఎక్స్పర్ట్స్ని కలవండి. టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ని కలవచ్చు, సైకియాట్రిస్ట్ని కలవచ్చు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని కలవచ్చు, ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్ కలవచ్చు. వేరే వాళ్ళ సహాయం తీసుకోండి. ఉదాహరణకి ఒక కాలేజ్ స్టూడెంట్ ఫోన్ అడిక్షన్ అనుకుందాం, మీ ఎవరి దగ్గర మీ పేరెంట్స్ సహాయం తీసుకోండి. చెప్పండి, నేను ఊరికే ఇలా చూస్తున్నాను, ఏం చేయొచ్చు అని అడగండి. లేదా మీ టీచర్స్ వాళ్ళని తీసుకోండి, ఇంకా పెద్దవాళ్ళ సహాయం తీసుకోండి. చాలామంది పేరెంట్స్ కానీ లేకపోతే పిల్లలు కానీ దీనికి వెళ్ళట్లేదండి. నేను ఎందుకు వెళ్ళాలి? కొంతమంది మీకు అందరూ డబ్బులు తీసుకుంటారని కాదు, కొంతమంది ఫ్రీగా. ఇప్పుడు చూడండి, ఈ కార్యక్రమం కూడా మీ కొరకే. ఇంత కష్టపడి ఎక్స్పర్ట్స్ అంతా ఈ స్టూడియోకి రావడానికి గల కారణం ఏంటంటే, మీకేదైనా ఈ కార్యక్రమం ద్వారా మంచి జరగాలని. మీరు మా దగ్గరికి కానీ ఎక్స్పర్ట్ దగ్గరికి కానీ ఒక్కోసారి వెళ్ళి ఉండకపోవచ్చు, సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి ఇలాంటి వాటికి మీరు ఏం చేయండి అంటే, తప్పనిసరిగా మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ కానీ, ఆ టెక్నాలజీ ఎక్స్పర్ట్ కావచ్చు, సైబర్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, కౌన్సిలింగ్ సైకాలజిస్టు, సైకియాట్రిస్టు, లేదా మీ పేరెంట్స్, పెద్దవాళ్ళని ఎవరో సహాయం తీసుకోండి, అడగండి. దీన్ని నామోషిగా భావిస్తున్నారు సార్. ఈ సెల్ ఫోన్ అడిక్షన్ అయింది పిల్లాడు అంటే చెప్పుకుంటే ఎక్కడ పరువు పోతుందో ఏమవుతుందో అని అనకుండా మీరు సహాయం తీసుకోండి. పిల్లవాడి భవిష్యత్తు ముఖ్యమండి, చదువు చాలా ముఖ్యము. సో సెల్ ఫోన్ లేకపోతే, ఒకప్పుడు సెల్ ఫోన్ ఉండేదా, సెల్ ఫోన్ లేకుండానే అన్ని పనులు ఎలా జరిగేవి. సో ఇప్పుడు కూడా ఏంటి అంటే, మీరు సెల్ ఫోన్ అడిక్షన్ నిజంగా పిల్లలకైతే ఎక్కువైతే మీరు గమనించండి, పేరెంట్ గమనించండి, లేదా స్వీయంగా తమంతట తామని గమనించుకోండి. ఎవరైనా సహాయం తీసుకోండి, అడగండి. దీనికి చాలా పరిష్కార మార్గాలు ఉన్నాయి. శ్రీధర్ గారు చెప్పినట్టు చాలా పరిష్కార మార్గాలు ఉన్నాయి, మేడం చెప్పినట్టు చాలా పరిష్కార మార్గాలు ఉన్నాయి.
సార్ శ్రీధర్ గారు, ఇప్పుడు మనకు ఈ వైఫై కానీ డేటా కానీ దీన్ని కంట్రోల్ చేస్తూ ఏదైనా సెల్ ఫోన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చా? ఇప్పుడు ఫ్రీ వైఫై ఉంది కదా అని ఎక్కడంటే అక్కడే వాడేస్తున్నాం మనం. ఇప్పుడు హోటల్స్లో, రైల్వే స్టేషన్లో ఎక్కడైనా సరే వైఫైని అలా వాడేస్తున్నాం. డేటా కూడా చీప్ దొరుకుతుందా అని వాడేస్తున్నాం. ఈ వైఫైని ప్లస్ మొబైల్ డేటాని కంట్రోల్ చేస్తూ ఎలా దీన్ని అడిక్షన్ నుంచి బయటపడాలి? మీకు గూగుల్ ప్లే స్టోర్లో లేదా యాప్ స్టోర్లో టాస్కర్ అనే ఒక అప్లికేషన్, టాస్కర్ అనే అప్లికేషన్ పెడితే అది ఇన్స్టాల్ చేసిన తర్వాత దాంట్లో కొన్ని రూల్స్ పెట్టుకోవచ్చు. ఎలాంటి రూల్స్? నేను ఇంటికి వచ్చిన తర్వాత అంటే అదేం చేస్తుందంటే అక్కడ మీ ఇల్లు యొక్క లాంగిట్యూడ్ లాటిట్యూడ్కి వచ్చిన తర్వాత మాత్రమే వైఫై ఆన్ అవుతుంది. ఓకే. మీరు బయటికి వెళ్ళి వైఫై ఆన్ చేయాలన్నా కూడా దాని కాదు, అంటే ఆ ప్లేస్లోనే ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత ఆన్ అవుతుంది. టాస్కర్ టాస్కర్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో మీరు రకరకాలు చేసుకోవచ్చు. నైట్ టైం ఫోన్ అనేది ఆటోమేటిక్ గా ఫ్లైట్ మోడ్ లోకి వెళ్ళేలాగా పెట్టుకోవచ్చు. అన్ని రకాల పనులు సెట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఒక్కసారి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దానిలో సెట్టింగ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అవుతుంది. అక్కడ ఏంటి మీరు అడిగినట్లుగా వైఫై మొబైల్ డేటా అనేది కొన్ని ప్రదేశాలను పనిచేసేలాగా ఒక రూల్ పెడతాను. అదేం చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఆ ప్రదేశంకి వచ్చినప్పుడే వైఫై ఇది ఎనేబుల్ అయ్యేలాగా చేస్తూ ఉంటుంది. ఇక ఆటోమేటిక్ గా మీకు వైఫై ఉండదు కాబట్టి, మొబైల్ డేటా ఉండదు కాబట్టి బయట ఓపెన్ చేసి యాక్సెస్ చేసే అవకాశం అనేది ఉండదు, ప్రమాదం అనేది ఉండదు. సో ఎలాగా, లేదా మీరు ఏదైనా పుస్తకం చదువుతున్నారు, ఒక వీడియో చూస్తూ ఉన్నారు, ఏ నోటిఫికేషన్స్ కూడా రాకుండా అక్కడే టాస్కర్ లోనే ఒక రూల్ పెట్టుకోవచ్చు. అప్పుడేమవుతుంది, మీ కంప్లీట్ ఫోకస్ దాని మీదే ఉంటుంది. అంటే మీరు చూసే వీడియో మీద, సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద, వీటన్నిటి మీద ఉంటుంది. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, మనం నెగిటివ్స్ చూస్తున్నాం కానీ నిజంగా స్మార్ట్ ఫోన్ కరెక్ట్గా వాడుకుంటేనండి, నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పదలుచుకున్నాను. లొమాసిటీ అని ఒక అప్లికేషన్ ఉంటుంది, LUMOSITY అని, లొమాసిటీ అనే ఒక అప్లికేషను. దాంట్లో చిన్న చిన్న గేమ్స్ లాగా ఉంటాయి. ఎలాంటి గేమ్స్? షార్ట్ టర్మ్ మెమరీని పెంచే గేమ్స్. ఇప్పుడు ఏంటి, ఒక బ్లాక్స్ ఆఫ్ వస్తే 1 2 3 4 ఇలాగా 1 దగ్గర నుంచి 7 పొజిషన్ లో మొత్తం ఒక 3 4 సడన్ గా ఫ్లాష్ అవుతాయి. వీటిని వితిన్ 10 seconds రీకాల్ చేసుకోవాలి. పోయినసారి ఫ్లాష్ అయిన ఏంటో అక్కడ మనం ప్రెస్ చేయాలి. అంటే షార్ట్ టర్మ్ మెమరీని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే కైనెటిక్ ఏదైతే యాక్టివిటీ ఉంటుందో బ్రెయిన్కి, ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ని సడన్గా మనం ప్రెస్ చేసే ఎంత స్పీడు, ఎంత ఫాస్ట్గా యాక్షన్ చేస్తున్నాం, వీటన్నిటికి సంబంధించి కూడా దాంట్లో కొన్ని టూల్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ మెమరీ కావచ్చు, కాగ్నిటివ్ కావచ్చు, ఐ అండ్ బ్రెయిన్ కోఆర్డినేషన్. ఉదాహరణకు బొమ్మలు గీస్తే ఎలా అయితే మనకు ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ ఉంటుందో, తర్వాత రాస్తే ఎలా ఉంటుందో అలా ఆటలు ఆడుకోవడం వల్ల కూడా అలా ఉంటుంది. కాకపోతే ఇదంతా పూర్తిగా మనం పేరెంట్స్ కంట్రోల్లోనే ఉండాలి. లేదు, ఈ అప్లికేషన్స్ ఒక్కసారి పేరెంట్స్ ఇన్స్టాల్ చేసి వాళ్ళు కూడా వీటిని కూడా కొంత టైం ఇస్తే గనక ప్రతిరోజు కూడా కాగ్నిటివ్ ఇంప్రూవ్ చేసుకోవడం. నేను చూసిన అతి పెద్ద సమస్య ఏంటంటే, ఎవరికైతే గనక కాగ్నిటివ్ స్కిల్ కరెక్ట్గా లేదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, లాజికల్ థింకింగ్ కానీ, లేకపోతే కనుక ఎవ్రీథింగ్ ఇలా షార్ట్ టర్మ్ మెమరీ అన్ని కూడా గుర్తుపెట్టుకునే శక్తి కానీ ఎవరికైతే ఉండదో వాళ్ళు ఎమోషనల్గా ఎక్కువగా ఉంటున్నారు. ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటారు. అలా హైజాక్ అయ్యేసి గట్టిగా అరవడము, ఏడవడము, ఎదుటి వాళ్ళతో గొడవ పెట్టుకోవడము, ఇలాంటివన్నీ దీన్ని ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అంటున్నాం. సో పిల్లలకు ఉండే అద్భుతమైన గ్రాస్పింగ్ పవర్, మానసిక శక్తి మొత్తాన్ని వాళ్ళ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ వాళ్ళ లాజికల్లో డెవలప్ అయ్యేలాగా వాళ్ళకి ఇలాంటి గేమ్స్, కొన్ని టాస్కులు ఇచ్చుకుంటా వెళ్ళిపోతే, కొన్ని రాయించటం. ఒకప్పుడు ఇంపోజిషన్ అనేది విపరీతంగా రాయించేవాళ్ళు. సో ఇంపోజిషన్ రాస్తూ ఉంటే గనక చూసి రాత 10 సార్లు రాసుకురమ్మనేవారు, 20 సార్లు రాసుకురమ్మనేవారు. దానివల్ల హ్యాండ్ రైటింగ్ బాగుండేది, తర్వాత బ్రెయిన్ కోఆర్డినేట్ సబ్జెక్ట్ కూడా వచ్చేది. ఇప్పుడు అదంతా లేదు, ఓన్లీ నోటిఫికేషన్ వస్తుంది, చదువుకోవడము అంతే. రాసిన ప్రతిసారి సార్ 4 సార్లు రివిజన్ అయినట్టుగా లోపల బ్రెయిన్ లో న్యూరల్ నెట్వర్క్స్ అనేది స్ట్రెంథెన్ అవుతుంది. ఆ లెర్నింగ్ నెట్వర్క్ అనేది మనకి బెటర్ యాక్సెసిబుల్ ఉంటుంది ఇప్పుడు మనం ప్రతిసారి. ప్లస్ సేమ్ యాక్టివిటీస్ ఏదైతే యాప్స్ అంటున్నారు, ప్లస్ ఏదైతే చెస్ కానీ వేరే మైండ్లో కాగ్నిటివ్ స్టిమ్యులేషన్ అనేది పెరగడం, అంటే మానసిక అబిలిటీ టు, అంటే కొత్త ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడము, ఏదైనా నావెల్ అంటే కొత్త సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా రియాక్ట్ అవ్వడము, ఇవన్నిటి వల్ల ఈవెన్ ఎల్డర్స్కి కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. అంటే ఇట్లా మతిమరుపు రోగాలు, డిమెన్షియాలు ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి క్రాస్వర్డ్ పజిల్స్, సూడోకు ఇట్లాంటివి చేసినప్పుడు. మేడం, ఇప్పుడు మీరు యాజ్ ఏ డాక్టర్గా, ఒక సైకియాట్రిస్ట్గా, అసలు కొన్నిసార్లు సెల్ ఫోన్ వాడడం తప్పనిసరి అండి. పిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, సెల్ ఫోన్ వాడడం తప్పనిసరి, మనం దాన్ని ఏం చేయలేం. వాడినప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఈ శారీరక మానసిక సమస్యలు కానీ, మిగతా సమస్యలు కానీ మనం తగ్గించుకోవచ్చు? యాజ్ అ డాక్టర్గా, బయాలజికల్గా మీరు చెప్పండి.
ఇప్పుడు ఒక ఒక ఫోన్ వాడుతున్నాము అంటే అది మన లైఫ్లో ఒక పార్టే కానీ అది మొత్తం లైఫ్ కాదు. సో మనకి లైఫ్లో ఇంకేమేమి ఉన్నాయి, మనం దీన్ని మన ఒక సర్కిల్ లాగా ఊహించుకుంటే ఒకవైపు ఫ్యామిలీ, ఇంకోవైపు ఫ్రెండ్స్, ఒకవైపు మన స్టడీస్ కానీ కెరియర్ కానీ, ఇంకోవైపు మన మిగతా లీజర్ యాక్టివిటీస్ అంటే మిగతా హాబీస్ ఏమైతే ఉన్నాయో, ప్లస్ ఇంకొకటి ఈ మొబైల్ కూడా నా జీవితంలో ఒక భాగమే. సరే, దాన్ని యాక్సెప్ట్ చేయడము. ఇంకొకటి ఏదైతే మనం పూర్తి లైఫ్ అంతా ఒక దాని చుట్టూ ఫామ్ చేయకపోవడం. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు మనకి అడాలసెన్స్ అంటే 12 years ఆఫ్ ఏజ్ నుంచి ఈవెన్ యంగ్ అడల్ట్ 25 to 30 years వరకు కూడా పర్సనాలిటీ అనేది ఫామ్ అవుతానే ఉంటుంది. సో అలాంటప్పుడు మనకేమేమి ఇష్టం మనం గమనించడం, మనకేమి ఇష్టము, మనకేం చేస్తే మనకి ఒక ఆనందం వస్తుంది, ఏం చేస్తే ప్రశాంతత వస్తుంది. ప్రతిసారి అంటే ఇప్పుడు ఓన్లీ హ్యాపీనెస్ని, ఓన్లీ ఆ సడన్గా ఏదైతే హై ఇస్తుందో డోపమిన్ వల్ల దాన్ని చేజ్ చేయకుండా మనకి మిగతా ఫీలింగ్స్ ఏమేమి వస్తున్నాయి, మనం సాడ్నెస్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటున్నాము. నేను ఈ మధ్య కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే చిన్నప్పటి నుంచే ఫోన్ ఇవ్వడం వలన వాళ్ళ పర్సనాలిటీ కూడా నెగిటివ్ అయిపోతుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది గుడ్గా కాకుండా బ్యాడ్ అయిపోతుంది. అంటే ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచే ఫోన్కి అడిక్ట్ కావడం వలన పెరిగిన తర్వాత ఆయన యొక్క మానసిక శక్తి డిఫరెంట్గా ఉంటుంది, నెగిటివ్గా. అంటే సమాజానికి ఇబ్బంది పెట్టే విధంగాను, ఫ్యామిలీకి ఇబ్బంది పెట్టే విధంగాను, లేకపోతే చదువులో వెనుకబడిపోవడము, తర్వాత ఇంకేదైనా వాళ్ళకి సంబంధించిన వృత్తి చేసిన, బిజినెస్ చేసిన దాంట్లో కాన్సన్ట్రేషన్ చేయకపోవడము, ఇవన్నీ నెమ్మదిగా జరుగుతున్నాయని ఈ మధ్య మనకు పేపర్లో చూస్తున్నాము, పరిశోధన కూడా అలానే చూస్తున్నాము, లైవ్గా కూడా చాలామంది చూస్తున్నాం. మనం ఏదైనా ఒక ప్రాబ్లం జరిగింది అంటే దానికి మూల కారణం ఇక్కడ సెల్ ఫోన్ అడిక్షన్ ఉంటుంది, లేదా సెల్ ఫోన్ యూజ్ చేసుకొని ఉంటారు వాళ్ళు. యాంగర్ మేనేజ్మెంట్ అనేది అసలు సడన్ గా మనకి కావాల్సింది జరగలేదు. మనకి ఇదివరకు ఓన్లీ ఆ డోపమిన్ హిట్ ఏదైతే ఉందో అదే ఎక్స్పీరియన్స్ ఉంది మన బ్రెయిన్ లో. ఇది అట్లా లేదు. మనకి రోజు వారి లైఫ్ అంతా బోరింగ్ అనిపిస్తుంది ఒక ఫోన్ తప్ప అన్నప్పుడు, మనకి ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా డిఫికల్ట్ అయిపోతుంది. శ్రీధర్ గారు, ఇప్పుడు ఆ స్మార్ట్ ఫోన్ కొన్నిసార్లు పిల్లలు ఎందుకు వాడుతున్నారు అంటే స్కూల్స్ నుంచి నోటిఫికేషన్ కానీ, లేకపోతే స్కూల్కి సంబంధించినటువంటి ఏదైనా ఒక వీడియో కానీ ఇవన్నీ ఇస్తున్నారు. ఇది కాకుండా ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్కి అయితే ఆన్లైన్ పాఠాలు కూడా మనకు వింటున్నారు. సో వీటిని మనము చూడడం తప్పనిసరి, చూస్తూ మనము ఏ విధంగా మనం కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు. చూడడం తప్పనిసరి, చూస్తూ ఉన్నా కూడా ఏ విధంగా దాన్ని మనం డిస్ట్రాయ్ కాకుండా చూడొచ్చు. ముఖ్యంగా ఫోన్ చేతిలోకి తీసుకున్న తర్వాత నేను దేనికోసం తీసుకున్నాను అనేది ఒక క్లారిటీ ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను ఫోన్ తీసుకుంటున్నాను అంటే కనుక ఓకే, నెక్స్ట్ 5 నిమిషాల పాటు నేను ఈ పని చేస్తున్నాను, 5 నిమిషాల తర్వాత నేను దాన్ని పక్కన పెట్టి నా మిగతా జీవితంలోకి వెళ్తానని చెప్పేసి నా క్లారిటీ ఫస్ట్ కావాలి. స్వీయ అవగాహన, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్. ఎందుకోసం తీసుకుంటున్నాం, క్లారిటీ లేకపోతే అసలు ఫోన్ చేతిలోకి తీసుకోవద్దు. ఓకే, నేనేదో టైం పాస్, బోర్ కొడుతుంది, సో ఊరికి ఫోన్ కాసేపు చూస్తా అంటే కనుక బోర్ ఎందుకు కొడుతుంది. ఓకే, ఇక్కడ బోరు నిజంగా చెప్పాలంటే ఒక్క ఆస్పెక్ట్ నేను చూద్దాం అండి. బోర్ ఎందుకు కొడుతుంది, బోర్ కొడితే ఫోన్ తీసుకుంటున్నారు. బోర్ ఎందుకు కొడుతుంది, బోర్ ఎందుకు కొడుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ ఉన్నారు, రోజు మనం కలుస్తూ ఉన్నాం, ఈ రోజు ఎందుకు మీరు నన్ను పలకరించాల సార్ నరేష్ గారు అంటే మీరు పలకపోతే నేను ఇక్కడికి వచ్చేసి కూర్చొని ఏంటి వాళ్ళు నరేష్ గారు పలకరించలేదు, సో ఏమై ఉంటుంది, నా గురించి ఏమైనా బ్యాడ్గా చెప్పారా అది ఇదని ఆలోచిస్తూ ఉన్నా. చిన్న ఎగ్జాంపుల్, ఆలోచిస్తూ ఉంటే నేను నా మైండ్ అనే ఒక కంప్యూటర్ ఒక టాస్క్ ఇచ్చా, ఏమై ఉంటుంది నరేష్ అని ఒక టాస్క్ ఇచ్చాను కాబట్టి అది ఆలోచిస్తుంది. ఆలోచించినంతసేపు ఏమైందంటే గనక అది కోపమో ఎమోషనో నేను ఇగ్నోర్ చేయబడ్డానో ఒక భావనలో ఉంది. ఇగ్నోర్ చేయబడ్డాను మీ చేత. ఆ ఇగ్నోర్ చేయబడ్డాననే భావన బ్యాలెన్స్ అయ్యేంత వరకు కూడా నాకు ఇది బోరుగానే కనపడిద్ది. ఎందుకంటే ఆ బోర్గా కనపడుతుంది కాబట్టి నేను ఫోన్ తీసుకొని దీన్ని తప్పించుకోవడం కోసం ఫోన్లోకి వెళ్తున్నా. యాక్చువల్గా బోర్ వస్తుందంటే ఫోన్ తీసుకునే బదులు ఆ బోర్ రాకుండా ఇంకో పనులు చేయండి, ఆటలు ఆడుకోండి, బయటకు వెళ్ళండి, చదవండి, రాయండి. ఒరిజినల్ రీజన్ అనే దాన్ని పక్కన పెట్టి లోపలికి నెట్టేసి తనంతట తానే అనుకొని తనంతట తానే మనసుకు సర్ది చెప్పుకొని బోర్ వస్తుంది కాబట్టి నేను ఇది చేస్తున్నాను. బోర్ రాకుండా ఎన్ని పనులు ఉంటాయండి, ఎన్ని మనం హాబీస్ చేసుకోవచ్చు, చదవచ్చు. చదవడం తగ్గిపోయిందండి, అసలు పుస్తకాలు చదవడం తగ్గిపోయింది, విపరీతంగా తగ్గిపోయింది. ఈ రోజు నోట్బుక్ వెళ్ళమని ఇంకొకటి అందరికీ నేను చెప్పదలుచుకున్న విద్యార్థులకి,
గూగుల్ వాళ్ళ దగ్గర నుంచి నోట్బుక్ ఎల్ఎం అని చెప్పేసి నోట్బుక్ ఎల్ఎం అని ఒక సర్వీస్ వచ్చింది. అద్భుతమైన సర్వీస్ అండి. దాంట్లో మీరు యూట్యూబ్ వీడియోలు కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, పీడిఎఫ్లు కానీ దాంట్లో ఇన్పుట్ గా ఇస్తే మొత్తం మైండ్ మ్యాప్స్ తయారు చేస్తుంది. మైండ్ మ్యాప్ అద్భుతమైన. ఎందుకంటే సెల్ ఫోన్ అడిక్షన్ ఎందుకు పెరుగుతుంది అంటే కనుక సెల్ ఫోన్ బాగా వాడుకోవటం ఎలాగో తెలియకపోవటం కూడా ఎడిక్షన్. బాగా వాడుకోండి, మీ స్టడీస్కి బాగా వాడుకోండి. ఒక సబ్జెక్టులో మీకు అర్థం కావట్లేదు, ఒక ఫిజిక్స్ అర్థం కావట్లేదు, కెమిస్ట్రీ అర్థం కావట్లేదు అనుకోండి, ఒక బుక్ దాంట్లో అప్లోడ్ చేసి దాన్ని పీడిఎఫ్ కానీ లేకపోతే ఆన్లైన్లో ఉంటే కనుక యూట్యూబ్ వీడియో కానీ లింక్ అక్కడ నోట్బుక్ వెళ్ళంలో ఇస్తే అక్కడ మన చాట్లో ఇంకా ఏం అడిగినా కూడా ఆన్సర్స్ ఇస్తూ ఉండేది ఆ బుక్కి సంబంధించి, ఆ నాలెడ్జ్కి సంబంధించి. అలాగే మైండ్ మ్యాప్స్ క్రియేట్ చేస్తున్నా. మైండ్ మ్యాప్ అనేది ఒకదాన్ని ఫోటోగా చూసుకుంటే చాలు, జస్ట్ ఇంకా అవుట్లైన్ వచ్చేసినాయి. రేపు ఎగ్జామ్లో కూడా ఈజీగా రాయవచ్చు. అదే నేను ప్రేక్షకులకు చెప్పేది కూడా, విద్యార్థులకు అందరికీ చెప్పేది ఒకటే. ఇప్పుడు ఏ విధంగా అయితే శ్రీధర్ గారు ఈ యాప్లు చెప్పారు, అప్లికేషన్ చెప్పారు, ప్లీజ్ వాటిని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకొకటి మేడం, చాలామంది నేను గమనించింది ఏంటి అంటే స్ట్రెస్ వల్ల ఫోన్ చూస్తున్నారు. అంటే ఒక వ్యక్తికి ఒత్తిడి, ఏదో బాధ కలిగింది, ఏదో కలిగింది, ఫోన్ చూస్తున్నారు. ఫోన్ వల్ల మళ్ళీ స్ట్రెస్ అవుతుంది. అంటే ఈ రెండు ఎలా అయిపోతున్నాయంటే ఒకదానికి ఒకటి లింక్ అయిపోతుంది. వ్యక్తి స్ట్రెస్ వల్ల కోడి ముందా గుడ్డు ముందా అనే కాన్సెప్ట్ లో అయిపోతుంది. స్ట్రెస్ వల్ల ఫోన్ చూస్తున్నాడు, ఫోన్ వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఫోన్ చూడాలంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఫోన్ వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. అసలు ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ ఒత్తిడిని, ఫోన్ వల్ల వచ్చే ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి? స్ట్రెస్కు, మిగతా స్ట్రెస్కు ఓవర్కమ్ చేయడానికి ఫోన్ చూసే బదులు ఇంకేం చేయొచ్చు? యాజ్ ఎ డాక్టర్గా మీరు ఏం చెప్తారు? సో స్ట్రెస్ అంటే ఇప్పుడు బయాలజికల్గా చూసుకున్నాము అంటే ప్రతిసారి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకు ఒక చిన్న హార్మోన్ స్పైక్ ఉంటుంది, కార్టిసాల్ స్పైక్. కార్టిసాల్ అనేది స్ట్రెస్ హార్మోన్. మనకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు లేదంటే సడన్ గా ఏదైనా పెద్ద థ్రెట్ వచ్చినప్పుడు అది పెరుగుతుంది. సో ఏదైతే నోటిఫికేషన్స్ వస్తున్నాయో దాని వల్ల ఆల్రెడీ మన బాడీ దాన్ని స్ట్రెస్ గానే పర్సీవ్ చేస్తుంది. ఆల్రెడీ అది మనకు ఒక స్ట్రెస్ఫుల్ స్టిమ్యులస్. ఇప్పుడు నేను దాన్ని కంపల్సరీ చూడాలి, దానికి కంపల్సరీగా రెస్పాండ్ అవ్వాలి. ఇది ఆటోమేటిక్గా దానంతలో అదే స్ట్రెస్ జనరేట్ చేస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి స్ట్రెస్ అనేది రెండు రకాలు ఉంటుంది. ఒకటి మంచి స్ట్రెస్, ఇంకొకటి చెడు స్ట్రెస్. యూ స్ట్రెస్, డిస్ట్రెస్ అంటాము. యూ స్ట్రెస్ ఏంటంటే చిన్న స్ట్రెస్, అంటే కొంచెం సేపే ఉంటుంది. అది మీకు ఒక ఛాలెంజ్ లాగా, మీరు దాన్ని ఎట్లా ఎదుర్కొంటారు, దాని నుంచి ఎలా బయటపడతారు, దానివల్ల మీకు ఒక కొత్త కాన్సెప్ట్ అనేది మీ బ్రెయిన్లో లెర్నింగ్ నేర్చుకుంటారనమాట. ఓ నేను దీన్ని కూడా ఎదుర్కోగలను, దానివల్ల మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇంకొక యూ స్ట్రెస్ అంటే ఏదైతే మంచి స్ట్రెస్ ఉందో దాన్ని మనం స్వీకరించాలి. దాని నుంచి పారిపోవడానికి ట్రై చేయకూడదు, డిస్ట్రాక్ట్ చేయకూడదు. అంటే ఫోన్ చూసి కానీ వేరే విధాలుగా కానీ దాన్ని మనం ఎస్కేప్ చేయడానికి ట్రై చేస్తే మల్టిపుల్ లెర్నింగ్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో, నేను దీన్ని కూడా ఎదుర్కోగలను అనేది పోతుంది. అక్కడ పొటెన్షియల్ లేదు. స్ట్రెస్ పెరుగుతుందంటారా ఫోన్ చూడడం వల్ల? పిల్లల్లో స్ట్రెస్ డెఫినెట్లీ పెరుగుతుంది. ఫోన్ వల్ల ఏమవుతుంది అంటే మనము ఈ చిన్న చిన్న ఆబ్స్టకల్స్ ఏదైతే డైలీ లైఫ్లో మన ఫ్రెండ్ మనతో ఆ రోజు మాట్లాడలేదు, దానికి ఇమీడియట్గా డిస్ట్రాక్షన్ ఉంది ఫోన్ ద్వారా. సో దాన్ని అసలు ఆ ఇంటర్పర్సనల్ ప్రాబ్లమ్స్ని, ఆ సోషల్ ప్రాబ్లమ్స్ని అసలు డీల్ చేసుకోవడం తెలియకపోతే దానివల్ల ఆటోమేటిక్గా సోషల్ లైఫ్లో స్ట్రెస్ పెరుగుతుంది. మళ్ళీ ఆ స్ట్రెస్ వల్ల ఫోన్ వాడడం వల్ల అది ఫోన్తోని డిస్ట్రాక్ట్ అయిపోతుంది. మళ్ళీ ఫోన్తోని ఇంకా కొత్త స్ట్రెస్సెస్ వస్తాయి. నేను యాజ్ ఎ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా నేను చాలా మందికి చెప్పేది ఏంటంటే, మీరు ఎవరికైనా కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు ప్రతి నిమిషంకి ఒకసారి హాయ్, బాయ్, గుడ్ ఈవినింగ్, తిన్నారా, ఏం చేస్తున్నారు, ఇలా ప్రతి నిమిషము అది సెకండ్కి టైప్ చేస్తుంటారండి. అసలు ఎంత వేగంగా టైప్ చేస్తుంటారంటే నేను బస్సులో కానీ చూసినప్పుడు ఇలా 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 అంటుంటే అసలు చేతి వేళ్ళ అవి మిషన్ల ఆ రేంజ్లో టైప్ చేస్తుంటారు. సో దీని బదులు నేనేమంటాను అంటే, మీరు ఇంత టైప్ చేసే బదులు హాయిగా మాట్లాడండి. ఫోన్ చేసి ఒక 5 నిమిషాలు మాట్లాడండి. నేను ఈవినింగ్ కాల్ చేస్తాను అని ఒక మెసేజ్ పెట్టి ఈవినింగ్ ఒక 10 minutes బాగా మాట్లాడండి. లేదా ఫోన్ దూరంగా పెట్టి హాయిగా వీడియో కాల్ మాట్లాడండి. సో లేదా అక్కడ పెట్టి హాయిగా మాట్లాడడం బెటర్ అనుకుంటున్నాను. అద్భుతమైన మాట అండి. ఎందుకంటే ఈ రోజు చాట్ చేసే వ్యక్తుల్ని, పిల్లల్ని చాటింగ్ ఎక్కువైపోయింది. రియల్ లైఫ్లోకి తీసుకొచ్చి ఎవరన్నా కొత్త వ్యక్తితో కానీ వాళ్ళకి పరిచయం వ్యక్తితో కానీ ఒక అరగంట సేపు కూర్చోమనండి, 2 నిమిషాల తర్వాత హలో బాగున్నారా అని చెప్పేసి అని మళ్ళీ ఇద్దరు ఫోన్లోకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు చాటింగ్ లో మాత్రమే కమ్యూనికేట్ చేసుకుంటారు. వాళ్ళు నిజంగా లోపల బ్రెయిన్ లో న్యూరల్ నెట్వర్క్స్ కదిలించి భాషను కానీ, వ్యక్తీకరణ కానీ, ఎక్స్ప్రెషన్ కానీ, ఎలా మాట్లాడాలి, కొత్త వ్యక్తులతో ఎలా పరిచయం పెంచుకోవాలి, కమ్యూనికేషన్ లో హార్ట్ఫుల్నెస్ ఎలా ఉండాలి, ఇవేమీ తెలియదు.
సింప్లీ చెప్పాలంటే కనుక ఒక రోబోట్ లాగా టకటక టైప్ చేసుకోవటము. ఆ రోబోట్లో కూడా ఈరోజు షిఫ్ట్ కీ లాంటివి ఆటోమేటిక్గా ఆటో ఫిల్ అయిపోయేసి మనం టైప్ చేసేది కూడా అదే ప్రిడిక్ట్ చేసేస్తుంది. ఇప్పుడు సెల్ ఫోన్ కొన్నిసార్లు వాడడం తప్పనిసరి, దీనికి కంట్రోల్ చేసుకోవడానికి బ్లూ లైట్ డియాక్టివేట్ చేయడము, ఇంకేదో కొద్దిగా ఐ ప్రొటెక్షన్ లాంటివి చేయడము, ఇట్లాంటివన్నీ కొన్ని ఫీచర్స్ సెల్ ఫోన్లో ఉంటాయి. సో వీటిని ఎలా అట్లీస్ట్ మనం యూజ్ చేసుకోవాలి? కొన్నిసార్లు వాడకం తప్పనిసరి. ఏమేమి ఉంటాయి మామూలుగా ఏ సెల్ ఫోన్లో అయినా సరే ఇలాంటివి ఏమేమి ఉంటాయి, వాటిని ఎట్లా వాడాలి ఒకసారి వివరించండి. ముఖ్యంగా మన సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత డిస్ప్లే అనే సెక్షన్లో ఒక పర్టికులర్ టైం తర్వాత ఈవినింగ్ 6 తర్వాత ఆటోమేటిక్గా బ్లూ లైట్ అనేది ఎనేబుల్ అయ్యేలాగా ఒక ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లో డిస్ప్లేలో ఎనేబుల్ బ్లూ లైట్ ఫిల్టరేషన్ అని చెప్పేసి అని టైం అక్కడ సెట్ చేసుకోవచ్చు. అంటే ఇక ప్రతిరోజు కూడా ఈవినింగ్ 6 తర్వాత స్క్రీన్ బ్రైట్నెస్ స్క్రీన్ కలర్ టోన్ మారిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇందాక అనుకున్నట్టు మెలటోనియన్ రిలీజ్ అయ్యే స్కోప్ ఉంటుంది, నిద్ర మంచిగా వచ్చే స్కోప్ ఉంటుంది. రెండోది ఈవినింగ్ నైట్ పడుకోబోయే ముందు 9 to 10 తర్వాత డోంట్ డిస్టర్బ్ మోడ్ అనే దాన్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. కుటుంబం మొత్తము మీద ఒక్కళ్ళకి ఎమర్జెన్సీ కాల్స్కి ఎనేబుల్ అయి ఉంటే చాలు ఫోన్. అందరికీ కూడా ఫోన్ నాకేదో ముఖ్యమైన కాల్స్ వస్తాయని చెప్పేసి ఆన్ పెట్టుకోవద్దు. డోంట్ డిస్టర్బ్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఏదైనా పుస్తకం చదివేటప్పుడు రీడింగ్ మోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో రీడింగ్ మోడ్లో ఏంటంటే కలర్స్ అంతా కూడా డిగ్రేడ్ అయిపోయేసేసి ఓన్లీ రీడింగ్ మీద ఫోకస్ చేసేలాగా మనకు సెట్టింగ్స్ అనేది రీడింగ్ మోడ్. అలాగే గెస్ట్ ప్రొఫైల్ ఎవరికన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక పిల్లలకేమో కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేసేవ్వండి. దాంట్లో వాళ్ళకి కావాల్సిన ముఖ్యమైన అప్లికేషన్స్ యూట్యూబ్ కిడ్స్ కానీ సేఫ్ బ్రౌజర్స్ కొన్ని ఉంటాయి, వాటిని బ్రౌజర్స్ కానీ ఇన్స్టాల్ చేసి ఇవ్వండి. రెండోది మీ ఇంటికి ఎవరో వచ్చారు, బంధువులు పిల్లలు ఎవరో ఇచ్చారు, వాళ్ళకు గెస్ట్ ప్రొఫైల్ క్రియేట్ చేసి అది ఇవ్వండి. ఆర్థిక పరంగా వాళ్ళు ఏదో మీ అకౌంట్స్ వీటన్నిటిని పొరపాటు నీరు పెడితే అది నొక్కేసి అమౌంట్ పోవటాలు ఇలాంటి ప్రమాదాలు ఉండవు. ప్లస్ ఏ పడితే అవాంఛమైన వెబ్సైట్లు చూసే ప్రమాదం అనేది ఉండదు. గెస్ట్ ప్రొఫైల్ ఒకటి, అలాగే పిల్లల కోసం ఒక సపరేట్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇందాక అన్నట్లు టాస్కర్లో మీ వైఫై మొబైల్ డేటాని ఎప్పటికప్పుడు ఇచ్చేసుకోండి. గూగుల్ ఫ్యామిలీ లింక్ అనే దాంట్లోకి వెళ్ళేసి ఏ యాప్ ఎంత సేపు వాడాలి అన్నది రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవడం. డిజిటల్ వెల్బీయింగ్ అనే దాంట్లో ప్రతి రోజు కానీ ప్రతి వారం కానీ పేరెంట్స్ తీసుకొని మా పిల్లవాడు ఈ రోజు ఎంత టైం స్పెండ్ చేశాడు అక్కడ స్టాటిస్టిక్స్ ఉంటాయి. డిజిటల్ వెల్బీయింగ్ అని సెట్టింగ్స్లో ఉంటుంది. ఎన్ని గంటలు ఫోన్ చూశాడు అనేది అదొక్కసారి రోజు మానిటర్ చేసి ఎక్కువ సమయం చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఓకే ఎలా హ్యాండిల్ చేయాలో సైకలాజికల్ ఎలా హ్యాండిల్ చేయాలి కొత్తగా యాక్షన్ ప్లాన్ అనేది క్రియేట్ చేసుకోండి. అంటే శ్రీధర్ గారు మేడం గారు నేను చూసినటువంటి యాజ్ ఏ టీచర్గా లెక్చరర్గా నేను చూసింది ఇంకొక బ్యాడ్ ప్రాబ్లం ఏమవుతుందంటే పిల్లలు తరగతి గదిలోకే ఫోన్ తీసుకెళ్తున్నారండి. అవును, పాఠం చెప్తుంటారు, టీచర్ పాఠం చెప్తుంటారు, ఇక్కడ ఫోన్ చూస్తుంటారు. ఫోన్ ఎప్పుడైనా చూసుకోవచ్చు, టీచర్ పాఠం ముందు వినాలి కదా. అంటే నేను ఈ వేదిక ద్వారా అందరికీ స్టూడెంట్స్కి అప్పీల్ చేసేది ఏంటి అంటే దయచేసి మీకు ఏదో పెద్ద పెద్ద వ్యక్తుల నుంచి డేంజరస్ కాల్స్ ఇబ్బందిపరమైన ఏమీ రావు. మీరు తరగతి గదిలో ఉన్నప్పుడు అసలు ఫోన్ తీసుకెళ్ళొద్దు, తీసుకెళ్ళిన దాన్ని స్విచ్ ఆఫ్ చేయండి. అసలు తరగతి గదిలో ఫోన్ అలో చేయొద్దు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని అందరూ బాగా అంటే ఇది విద్యా సంస్థలు కావచ్చు ఎవరైనా సరే స్ట్రిక్ట్గా అమలు చేయాలి. మీ అంతటా మీరే సెల్ఫ్గా స్వీయ నియంత్రణ పాటిస్తూ నేను కొన్ని ప్లేసుల్లోకి ఫోన్ తీసుకెళ్ళకూడదు. దీంట్లో ఫస్ట్ది ఏంటి అంటే క్లాస్ రూమ్లోకి తీసుకెళ్ళకూడదు, భోజనం వీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళకూడదు, ఇలాంటివి పాటించండి. సరే భోజనం దగ్గర కంటే ఎవరో పెద్దవాళ్ళకి పక్కన ఉంటే పర్లేదు, కానీ పిల్లలు మీరయ్యండి అసలు మీరు క్లాస్ రూమ్లోకి ఫోన్ ఎలా తీసుకెళ్తారండి? ఫోన్ తీసుకెళ్లారు, దాన్ని స్విచ్ ఆఫ్ చేయండి, లేదా ఫ్లైట్ మోడ్లో ఏదోనో పెట్టి ఆపేయండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే టీచర్ పాఠం చెబుతుంటే ఫోన్ చూస్తున్నారు. అంటే ఇది మీ అంతటా మీరే మీ లైఫ్ని మీరు ఇబ్బంది పెట్టుకున్నట్టుగా ఉంటుంది. సో క్లాస్ రూమ్లో ఫోన్ తీసుకెళ్లేటప్పుడు ఏదైనా సెట్టింగ్స్ ఏదైనా ఉండి దాన్ని అక్కడికి అట్లా కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే సెట్టింగ్స్ అంటే అదైనా వీళ్ళు ఎనేబుల్ చేసుకోవాలి కాబట్టి వీళ్ళు ఎనేబుల్ చేసుకోవటం అనేది ఎంతవరకు ఇష్టపడరు. కానీ ఒక్క విషయం అనేది పిల్లలే ఒక సైకలాజికల్ చిన్న షిఫ్ట్ ఏంటి, ఇప్పుడు క్లాస్ రూమ్లో టీచర్ చెప్పే పాఠాన్ని పూర్తిగా మెడ్జింగ్ స్టేట్లో ఒక 10 నిమిషాల పాటు ఏం అవసరం క్లాస్ అంతా వినొద్దు, 10 నిమిషాల పాటు శ్రద్ధగా ఫోన్ తర్వాత చూసుకోండి, మీ ఇష్టం, మీ చాయిస్. ఒక్కసారి ప్రయత్నించండి. పిల్లలు 10 నిమిషాలు శ్రద్ధగా అసలు మీరనేవాళ్ళే లేకుండా మర్చిపోయేసి ఆయన ఏం చెబుతున్నారో ఆ సబ్జెక్ట్ ఏంటో, ఆ సబ్జెక్ట్ నాకు నచ్చని సబ్జెక్ట్ ఇలాంటివన్నీ పక్కన పెట్టండి. నచ్చడం నచ్చకపోవడం కాదు, జస్ట్ నచ్చినా నచ్చకపోయినా వినండి, ఉన్నది ఉన్నట్లు వినండి. ఓకే, ఇప్పుడు రీల్స్ చూసేటప్పుడు ఎలాగైతే ప్రేమతో సినిమా చూసేటప్పుడు ఎలా ప్రేమతో చూస్తున్నారో టీచర్ పాఠాన్ని కూడా ఒక 10 నిమిషాలు వినండి. ఆ 10 నిమిషాల తర్వాత అప్పుడు ఏర్పడిద్ది ఇష్టం. ఓకే, అసలు ఇష్టాన్ని పెంచుకోకుండా దాంతో మమేకం కాకుండా
దాంట్లో మెజ్జి కాకుండా చెప్పే మాటతో మెజ్జి కాకుండా నాకు ఫోనే ఇష్టం అంటే ఎలాగా? ప్రయత్నించండి, ఒకసారి ట్రై చేయండి, ప్రయత్నిస్తే తప్పులేదు. మేడం, ఇప్పుడు ఈ ఫోన్స్ వల్ల, ఈ ఫోన్ ఎక్కువ వాడడం వలన ఏమన్నా డిజార్డర్స్ వస్తున్నాయా? వీటికి ట్రీట్మెంట్ చేయొచ్చా? డాక్టర్గా మీరు ట్రీట్మెంట్ చేయొచ్చా? ఏం డిజార్డర్స్ వస్తున్నాయి ఒకసారి చెప్పండి. ఒకటి, చిన్నపిల్లల్లో అయితే ఇందాక చెప్పినట్టు అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అనేది, అంటే బేసిక్గా మనకు కాన్సన్ట్రేషన్ ఉండకపోవడము ప్లస్ ఎక్కువ యాక్టివిటీస్ చేయడము. దీనికి బోత్ ఇప్పుడు మనకు మెడికేషన్ కూడా ఉంది, థెరపీస్ కూడా ఉన్నాయి. ఏమేమి థెరపీస్ ఉండొచ్చు? అంటే మెడికేషన్స్ అంటే చాలా మంది టాబ్లెట్లు వేసుకోవడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటారు. ఏదన్నా థెరపీస్ ఏమైనా సూచిస్తారా? ఇప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటే ఏమవుతుంది అంటే కూర్చునే శక్తి పెరుగుతుంది, థెరపీలో కూర్చునే శక్తి పెరుగుతుంది. ఎందుకంటే థెరపీ కూడా అప్పుడు మనం ఒక నేర్చుకోవడము, కౌన్సిలింగ్, దానికి కూడా మనకు ఓపిక కావాలి. సో చాలా రకాలు ఉంటది. మరీ చిన్న పిల్లలు అంటే ప్లే థెరపీ ఉంటది, ఆక్యుపేషనల్ థెరపీ ఉంటది. అంటే ఆక్యుపేషనల్ థెరపీ అంటే డైలీ వారి యాక్టివిటీస్ ఎట్లా చేయాలి, మ్యూజిక్ థెరపీ అని కూడా మ్యూజిక్ ఉంటది. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళలో అయితే డిప్రెషన్, యాంగ్జైటీ, ఎస్పెషల్లీ ఆ సోషల్ ఐసోలేషన్ వల్ల ఏదైతే వాళ్ళు ఒంటరి జీవితం గడుపుతున్నారు అన్న భావం ఏదైతే ఉందో దాని వల్ల డిప్రెషన్, యాంగ్జైటీ రావడం. ఇంకా మరీ ఎల్డర్స్ లో అయితే డిమెన్షియా అంటే మతి మరుపు రావడం, ఇలాంటివి. వీటన్నిటికీ మెడికేషన్స్ కూడా ఉన్నాయి, థెరపీస్ కూడా ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా హెల్ప్ కూడా ఉంది బయట. మీరు జస్ట్ అడగాలంతే. శ్రీధర్ గారు, నేను గమనించింది ఇంకోటి ఏంటంటే, మనకు నిత్య జీవితంలో ఏది తెలుసుకోవాలనుకున్నా ఫస్ట్ గూగుల్ మీద ఆధారపడుతున్నాం. సో దీనివల్ల ఫోన్ అడిక్షన్ కూడా పెరుగుతుంది అనేది కూడా ఒకటి మనం అనుకోవచ్చు. సో మనము ఏదైనా వెతికేటప్పుడు గూగుల్లో అసలు ఏ వెబ్సైట్లు కానీ ఎలా వెతకాలి, దానివల్ల మనకు కొన్నిసార్లు మనం ఆర్థికపరమైన మోసాలు కూడా దీంట్లో వెతికేటప్పుడు జరుగుతున్నాయి. మనం చూస్తుంటాం, సైబర్ క్రైమ్ జరుగుతుంది, మనీ పోగొట్టుకోవడాలు, ఇంకేదో చేయడాలు. అక్కడ ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు? ఏదైనా వెతికేటప్పుడు మనము జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? ఆ సెల్ ఫోన్ వాడేటప్పుడు మనం ఎలా కంట్రోల్లో ఉండాలి? ముఖ్యంగా గూగుల్లో వెతికేటప్పుడు కస్టమర్ కేర్ నెంబర్లో ఇలాంటి చాలా మంది గూగుల్ వెతుకుతూ ఉంటారు. అవును. అంటే పేరెంట్స్ ఏం చేస్తామంటే, కొద్దిగా కస్టమర్ కేర్ నెంబర్ మనం స్విగ్గీలో ఆర్డర్ పెట్టాం, కరెక్ట్గా రాలేదు, కస్టమర్ కేర్ నెంబర్ వెతకండి అని పిల్లలకి ఇస్తారు. వీళ్ళు అక్కడ స్విగ్గీ కస్టమర్ కేర్ నెంబర్ అని ఇది వెతుకుతారు. ఒక ఫేక్ నా బోటి సైబర్ నేరస్తుడు మేమేం చేస్తామంటే ఇండెక్సింగ్లో ఫస్ట్ వచ్చేలాగా పెడతాం. సో ఇదే కస్టమర్ కేర్ నెంబర్ అని మీరు నాకు కాల్ చేస్తారు. నేను మిమ్మల్ని లైన్లో పెట్టి మీకు జరిగిన అసౌకర్యాన్ని చింతిస్తున్నాం, మీ డబ్బులు వెనకేస్తాము అని మీ అకౌంట్ డీటెయిల్స్ తెలుసుకొని నేను మీ అకౌంట్లో నుంచి అప్పటికప్పుడు లైన్లో పెట్టేసేసి ఎవ్రీథింగ్ ఒక సీక్వెన్స్ ఉంటుంది, దాని ద్వారా మీ అమౌంట్ అనేది నేను కొల్లగొడతాను. కస్టమర్ కేర్ నెంబర్లు ఎప్పుడు గూగుల్లో వెతకొద్దు. అలాగే గూగుల్లో వచ్చేది మాత్రమే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు అనుకోవద్దు. సో మీరు టెక్స్ట్ బుక్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్ అందుకోండి, టెక్స్ట్ బుక్స్ రకరకాల సోర్సెస్లో వీటన్నిటిలో స్టడీ చేసుకుంటూ, వీలైతే చాట్ జీపీటీ ఇలాంటి వాటిని కూడా వాడేటప్పుడు అవి ఇచ్చే సమాచారమే కరెక్ట్ అని అనుకోవద్దు. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాదాపు 30 to 40% ఊహాత్మకంగా ఉంటుంది. అది ఇచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాకపోవచ్చు. వ్యాలిడేట్ చేసుకొని రకరకాల సోర్సెస్ నుంచి రీసెర్చ్ పేపర్లో, మీ సబ్జెక్ట్ అయితే రీసెర్చ్ గేట్ లాంటివి ఉంటాయి, అన్నిటి నుంచి సమాచారం క్రోడీకరించుకొని మీకు మీరు సొంత వెర్షన్లో నోట్స్ రాసుకోవటము, ఒక డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకొని మీ సబ్జెక్ట్కి ప్రతి పిల్లలకి నిజంగా ఈరోజు నేను చెబుతున్నానండి, ఈ రోజున్న రిసోర్సెస్ కరెక్ట్గా వాడుకుంటే సివిల్ సర్వెంట్స్ అనేది ఇప్పటికిప్పుడు రేపు వన్స్ అయిన తర్వాత, గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత హ్యాపీగా వాళ్ళు సివిల్ సర్వెంట్స్ కాగలుగుతారు, ఎలాంటి కష్టం లేకుండా. అంత గొప్ప రిసోర్సెస్ ఉన్నాయి టెక్నాలజీ పరంగా. సో ఎంత గొప్ప పొజిషన్కైనా రీచ్ అయ్యే స్కోప్ అనేది ఉంటుంది. కరెక్ట్గా మీరు టెక్నాలజీని వాడుకోవాలంతే. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి శ్రీధర్ గారు, మేడం గారు. నిజంగా పూజారెడ్డి గారు, ఎవరైనా ఈ కార్యక్రమాన్ని ఇంకా చూడలేకపోతే లింక్ ఉంటుందండి, యూట్యూబ్లో కూడా దీన్ని పోస్ట్ చేస్తారు, లింక్ ఉంటుంది. సో మీరు వెతకొచ్చు. టీసాట్ దీనికి సంబంధించినటువంటి టైప్ చేసి, ఇంతగా సార్ అన్నట్టుగా మీరు గూగుల్లోనే వెతకండి, యూట్యూబ్లో వెతకండి. సో ఈ సెల్ ఫోన్ అడిక్షన్ నుంచి బయటపడడం ఎలా అని క్లియర్గా టీసాట్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తారు. మీరు మళ్ళీ చూడండి, 10 మందికి ఈ లింక్ను పంపండి. నిజంగా వ్యక్తిగతంగా నేను కూడా ఈరోజు చాలా విషయాలు నేర్చుకున్నాను శ్రీధర్ గారి దగ్గర, మేడం గారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. సో దయచేసి దీన్ని అందరికీ ఫార్వర్డ్ చేయండి, అందరూ చూసేటట్టు చేయండి. ఇది చాలా మంచి కార్యక్రమము. ఇలాంటి కార్యక్రమాలు టీసాట్ ఇంకా చాలా చేయాలని ఆశిస్తున్నాను, చాలా చేయాలని భావిస్తున్నాను. సో ఈ కార్యక్రమం చూస్తున్న అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ పూజారి గారు, థ్యాంక్ యూ.